సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే సయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే సయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. అందరూ చప్పటి కొట్టి ప్రభునామమును మహింపడుతాం. హల్లెలూయా. ఏమివ్వగలను నీ మేలుకై ఏమివ్వగలను నీ ప్రేమకై నా బ్రతుకంతా జీవించెదనయ్యా నా బ్రతుకంతా నీ కోసమే జీవించెదనయ్యా అభిషక్తుడా ఆరాధ్యుడా అతి సుందరుడా నా యేసయ్యా అభిషక్తుడా ఆరాధ్యుడా అతి సుందరుడా నా యేసయ్యా ఏదైనా నీ కోసమే యేసయ్యా ఏమున్నా నీ కోసమే ఏదైనా నీ కోసమే యేసయ్యా ఏమున్నా నీ కోసమే. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah.
నన్ను బంధించెను. ఊహించలేని నీ ప్రేమను నన్నెవరు విడదీయగలరు. ఊహించలేని నీ ప్రేమను నన్నెవరు విడదీయగలరు. ఉన్నవైనను రాబోవైనను నన్ను వేరు చేయవుగా. ఉన్నవైనను రాబోవైనను నన్ను వేరు చేయవుగా. యేసయ్యా నీవే నా దాసుడు, నేను నమ్మిక నా దేవుడా. యేసయ్యా నీవే నా దాసుడు, నేను నమ్మిక నా దేవుడా. నీవే నాకు ప్రేమాధారం, నీవే నాకు ఆశ్రయపురము, నీవే నాకు ప్రేమాధారం, నీవే నాకు ఆశ్రయపురము. యేసయ్యా నీవే నా దాసుడు, నేను నమ్మి నా దేవుడా. యేసయ్యా నీవే నా నూతన యెరూషలేం సియోను నాకై నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. నూతన యెరూషలేం సియోను నాకై నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధించా. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధించా. విజయ గీతము మనసారా నేను పాడెదా. నా విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు. పునరుత్థానుడనివే నా ఆలాపనానికే నా ఆరాధన. పునరుత్థానుడనివే నా ఆలాపనానికే నా ఆరాధన. నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది, నీ పాటే యేసయ్యా నాతో ఉండేది. నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది, నీ పాటే యేసయ్యా నిత్యము నిలిచేది. నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది, నీ మాటే యేసయ్యా నిత్యము నిలిచేది. నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది, నీ మాటే యేసయ్యా. హల్లెలూయా. చక్కని పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచిన ప్రియ సహోదరికి ప్రత్యేక వందనాలు, దేవుని స్తోత్రాలు. ఈ సమయంలో నిజాంపట్నం నుండి మన జోసఫ్ అయ్య గారితో వచ్చిన పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలోనైనను.
పరిశుద్ధాత్మ తండ్రి చక్కని పాట పాడి ప్రభునామాన్ని మహిమపరిచిన ప్రియ సహోదరికి ప్రత్యేకమైన వందనాలు, దేవుని స్తోత్రాలు. గట్టిగా ఒకసారి రెండు చేతులు పైకెత్తండి, హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తుతి చెప్పండి, 3 స్తుతులు చెప్పండి. ఘనమైన విధి కార్యములు నా ఎడల, స్థిరమైన విధి ఆలోచనలు నా యేసయ్యా, కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైన విధి కార్యములు నా ఎడల, స్థిరమైన విధి ఆలోచనలు నా యేసయ్యా, స్థిరమైన విధి ఆలోచనలు నా యేసయ్యా. చక్కని పాట పాడి ప్రభునామాన్ని మహిమపరిచిన కరుణించమా
దయచేయండి ప్రభువా. వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయనా. అయ్యా మీరు తోడుగా ఉండి ప్రభువా అయ్యా నడిపించుమని, మీరే కృప చూపించుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దేవుని దాసులకు ప్రత్యేక వందనాలు. హల్లెలూయా. సేవకులు చిన్న తిరుపతి అన్న వచ్చి ఇక్కడ కూర్చోవాలని మనం చేస్తూ ఉన్నాను మీకోసం ప్రత్యేకంగా. ఇంకెవరైనా సేవకులు ఉంటే మీకు ముందుగానే ఈ బలిపీఠం పక్కన మీకు చైర్స్ వేయబడ్డాయి, వచ్చి కూర్చోవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో అందరూ లేచి నిలబడండి. చాలాసేపటి నుండి కూర్చున్నారు, ఇంకా ఆలస్యం చేసేది లేదు. ప్రార్థించిన రీతిగా, ప్రకటించిన రీతిగా దేవుని దాసులు మన మధ్యకు వచ్చి ఉన్నారు. ఇంతకు ముందు జరిగిన ప్రత్యేక ఆశీర్వాద కూడికలు వేరు, ఈ దినం జరుగుతున్న కూడిక వేరు. ఒక ప్రత్యేకంగా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని తాకబోతా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ఆకాశం వైపు చేతులెత్తి ఆ కృప కలిగిన దేవుని వైపు మీ మనస్సును నిలిపి ఆయన మన ఎడల చేసిన కృపలను తలంచుచు, ఆయన మన ఎడల చేసిన మేలులను స్మరించుచు కళ్ళు మూసుకోవాలి. అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. రెండు చేతులు పైకెత్తాలి, కళ్ళు మూసుకోవాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అటు ఇటు దిక్కులు చూడకూడదు. హల్లెలూయా. బిగ్గరగా నీ నోళ్ళను బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదనని సెలవిచ్చాను. ఈ రాత్రి ఈ స్థలంలోకి వచ్చిన ప్రతి కుటుంబము, ప్రతి బిడ్డ నింపబడాలి ఆరోగ్యముతో, అభిషేకముతో, నూతన ఫలముతో, పక్షిరాజు యవ్వనముతో ప్రతి ఒక్కరూ నింపబడాలి. ఈ రాత్రి గ్లోరీ గ్లోరీ, మహిమ మహిమ. అందరూ కూడా నోరు తెరవాలి బిగ్గరగా. అలాగే బిగ్గరగా స్తోత్రాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Ribanda ribala baraba shabandara garaba rabala baraba ribaba bala baraba rikandara bala baraba shabandara bala baraba ribala baraba turala bala baraba shabandara karbala baraba. Hallelujah, hallelujah, hallelujah. నీ కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను, నేనెలా మనగలను. దేవునికి మహిమ కలుగునట్లుగా దేవుని ఆత్మ బలముగా మన మధ్యలో స్తుతులతో, స్తపడతో, చుతులతో, స్తపడతో, గాన ప్రతి గానములతో ప్రభువుని కొనియాడి మహిమపరచండి, మహిమపరచండి, మహిమపరచండి. హల్లెలూయా. ఈ సమయంలో విసన్నపేట హోసన్న మందిర్ సేవకులు అవిల్ గారు వచ్చి జరుగుతున్న ఈ కార్యక్రమం వాక్య పరిచర్య నిమిత్తం బాప్తిష్యాల కార్యక్రమాలు ఉన్నాయి, ప్రార్థన చేస్తారు. మనం ప్రార్థనలో స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, జీవాధిపతి అయిన తండ్రి, గనుడా, గొప్పవాడా, ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాము నాయన. సంఘమును, విశ్వాసుల్ని, ప్రాంతాన్ని ప్రేమించి నువ్వు ఏర్పాటు చేస్తున్న ఈ కుటుంబ ఆశీర్వాద కూడిక అంతటిని బట్టి వందనాలు.
ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రభువా నీ కృపను తోడుగా ఉంచి మీరు జరిగించే విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నువ్వెంతైనా సమర్థుడివి, మాకు సరిపోయిన దేవుడు, చాలిన దేవుడు నాయన. నీ ఆత్మ చేత ఒక్కొక్కరు నింపి బలపరిచిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీ శక్తి చేత నింపిన వాడా నీకు వందనాలు. నీ ప్రసన్నత ఈ ప్రాంతం అంతటి ఆవరింప చేసినందుకు వందనాలు నాయన. అమూల్యమైన సమయానికి వచ్చాం ప్రభు. దైవజనులు నిలబడబోతుండగా తండ్రి అగ్ని అభిషేకం చేత మీరు నింపండి నాయన. గుడి వచ్చిన వారితో అయ్యా ముఖాముఖిగా మీరు మాట్లాడండి ప్రభు. నీకు వందనాలు. నీ మాటలో ఉన్న శక్తిని, జీవమును, బలమును, ప్రభావాన్ని మీరు కనపరచండి ప్రభు. నీకు వందనాలు. ప్రజలు అడుగు పెట్టారు ప్రభువా. నీ వైపు చూస్తున్నారు నాయన. అలసిన హృదయాలని తృప్తిపరచని వాక్కులు ఈ రాత్రి బయలుదేరుగాక, ఒక్కొక్కరి బలపరచుగాక. శ్రేష్ఠమైన ఆశీర్వాదం నీ నామమహిమార్థమే రాత్రి ఒక్కొక్క మాట్లాడుతున్నందుకు వందనాలు నాయన. బలమైన కార్యాలు జరిగించండి ప్రభువా. వాక్కు వెలువడుతుండగానే వెలుగు కలుగునుగాక, శక్తి కలుగునుగాక, బలమైన కార్యము జరుగునుగాక, ఆత్మ కార్యము జరుగునుగాక. నీ ఉద్దేశములు, నీ చిత్తము, నీ ఆరాధన నెరవేర్చండి ప్రభువు. నీకు వందనాలు. దాసుల ప్రయాస ఫలితాన్ని మీరు కలిగించేందుకు వందనాలు నాయన. దైవజనుల చేతికి అప్పగిస్తూ ఉండగా బలమైన కార్యాలు జరిగించండి ప్రభువా. ఒక్కొక్కరితో మాట్లాడండి నాయన. ఈ మాటలే మాకు ఆధారమయ్యా. ఈ మాటలే మాకు జీవము నాయన. ఈ మాటలే మాకు ఆశ్రయము నాయన. బలమైన వాక్కు వెల్లడి చేసి జరగబోయే ప్రతి కార్యక్రమం, బాప్తిసాల కార్యక్రమం తండ్రి ఆశీర్వాదంగా జరిగించండి ప్రభువా. అనేకులు ప్రభువా నీ వైపు తిప్పుకోండి నాయన. అనేకులు ప్రభువా హృదయాన్ని మార్చి బాప్తిసాలు సిద్ధపరచుకోండి ప్రభువు. ఈ బలమైన కార్యం జరిగించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాద కూడిక అన్ని నెలల లాంటిది కాదు, అన్ని నెలల లాంటిది కాదని ఇందాకటి నుండి చెప్తాన్నట్టుగా నేను గమనించా. దేవునికి స్తోత్ర. మీకు మళ్ళీ చెబుతున్నా, నిజంగానే ఇది అన్ని నెలల లాంటిది కాదు. మీరు ఏం చేస్తారంటే, చిన్నపిల్లలు అక్కడక్కడ సౌండ్లు వినపడుతున్నాయి. వాక్యానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్లుగా పసిపిల్లలు ఉన్న వాళ్ళు మీరు వెనక్కి వెళ్ళి కూర్చొని, పిల్లలు ఏడ్చినప్పుడు కాస్త పక్కకు తీసుకెళ్ళండి. పసిపిల్లల్ని ముందుకు తీసుకురాబాకండి. దేవునికి స్తోత్ర. పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా, దానికోసం. ఆశీర్వాద కూటము ఎన్ని నెలల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారో నాకైతే తెలీదు. ఈ ఆశీర్వాద కూటాలకు వచ్చే వాళ్ళందరూ ఒక్కసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రాలు చెప్పడం అలవాట్లేదా మీకు? ఒకసారి స్తోత్రం అనండి. అలానే అంటా ఉండండి. ఆమేన్. అదే స్తోత్రం అంటే. సరేనా? మీరు అలవాటుగా ఏదో పాస్టర్ గారు ప్రార్థన ప్రతి నెలా పెడుతున్నారు అన్నట్టు విన్నాను. ప్రతి నెల వస్తున్నాం, ఈ నెల కూడా వచ్చాం అన్నట్టుగా ఉండకూడదు. అలవాటు పడిన దోమ అంట ఆలౌట్ ఎక్కిందంట. ఏం చేసింది? ఈరోజు క్రైస్తవుల పరిస్థితి కూడా అలానే ఉంది. అలా ఉండకుండా మీరు జాగ్రత్తగా కొద్ది నిమిషాలు మనసు పెట్టి నేను చెప్పే మాటలు వినాలని మనవి చేస్తున్నాను. మీకు తేలిక మాటలు ఒక అరగంట సేపు కొన్ని మాటలు చెప్పి, ఎందుకంటే ఇది ఏమి చెప్పే టైం కాదు, ఇది ఒకరోజు మీటింగే కనుక. మీరు యూట్యూబ్లో నేను చెప్పిన వాక్యాలన్నీ ఉంటాయి. మీరు యూట్యూబ్ ఛానల్ లైఫ్ వే మినిస్ట్రీస్ నిజాంపట్నం అని మీరు యూట్యూబ్లో టైప్ చేస్తే ఛానల్ వస్తుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు వాక్యాన్ని వినండి. హల్లెలూయా. రైట్. ఒక మాట ఈరోజు ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము. మిమ్ములను అనాథలనుగా, చాలు, మిమ్ములను అనాథలనుగా విడువను. జాగ్రత్తగా వినండి. 2000 సంవత్సరాల క్రిందట
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకములో నుండి భూలోకానికి వచ్చారు. చాలామంది ఏమంటున్నారంటే యేసుక్రీస్తు వారు మొన్న వచ్చిన దేవుడేగా అంటున్నారు. లేదండి, యేసుక్రీస్తు వారు భూమి ఆకాశము పుట్టక ముందు నుంచి ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. పరలోకములో ఉన్న యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రిందట భూమి మీదకి వచ్చాడు. మీకు అర్థమైందా? భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే భూమి మీద ఉన్న మనుషులకు దేవుడు ఎవరో అర్థం కావడం లేదు. దేవుడు ఎవరో మనుషులకి తెలియడం లేదు. దేవుడెవరో తెలియడం లేదు గనుక పరలోకములో ఉండే దేవుడు తనను తాను బయలుపరుచుకోవడం కోసము పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. భూలోకంలో ఉన్న వారికి దేవుడు ఎవరో తెలియడం లేదు. కొంతమంది భూమిని పూజిస్తున్నారు, ఆకాశాన్ని పూజిస్తున్నారు, సూర్యచంద్ర నక్షత్రాలను పూజిస్తున్నారు, చెట్లను పూజిస్తున్నారు, జంతువులను పూజిస్తున్నారు, పక్షులను పూజిస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే దేవుడు ఎవరో తెలియకపోవడము. దేవుడెవరో తెలియనందువలన మనుషులు ఏం చేస్తున్నారంటే కాస్త మంచిగా ఉన్నటువంటి ఉపయోగం ఉన్నటువంటి ప్రతి దానిని పూజిస్తున్నారు. భూమిని పూజించే వాళ్ళు ఉన్నారండి. ఈ టాయిలెట్లు బాత్రూములు కట్టక ముందు అందరూ ఏం చేశారు? భూమిని. ఇప్పుడు ఏం చేస్తారు? దేవునికి స్తోత్రం. ఏం చేశారు? నేను చెప్పేది నిజమా కాదా? కొంతమంది జంతువులను పూజించే వాళ్ళు ఉన్నారు, కుక్కను పూజ చేసే వాళ్ళు ఉన్నారు. కొరియా వాళ్ళు కుక్కర్లో పెట్టుకుని తింటారు. చైనాలో పాములు తింటారు, తేళ్లు తింటారు. అవునా కాదా? చైనాలో తినేవాళ్ళని మనం ఏం చేస్తున్నాము? పూజిస్తున్నాము. అంటే మనం పూజించే వాళ్ళని చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు? స్తోత్రం. నువ్వు దేన్నైతే దేవుడు అంటున్నావో ఈ దేవుళ్ళందరినీ వాళ్ళు, మరి వాళ్ళు ఎవరు? దేవుడినే తినేవాడెవడు? నేను ఎవరిని విమర్శించడం లేదు, ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం. ఆవు దేవుడు అన్నాడు. ఆవు దేవుడు అయితే ఆవు చేసినోడు ఎవరు? మరి కొంతమంది ఆవును తింటున్నారే. అందుకని ఈ విషయాలన్నీ ఏంటంటే అసలు మనిషికి దేవుడి మీద అవగాహన లేదు. ఫలానాయన దేవుడు, ఫలానాయన సృష్టికర్త. అసలు దేవుని మీద మానవునికి అవగాహన లేదు కాబట్టి నిజమైనటువంటి దేవుడు పరలోకంలో నుండి భూలోకానికి 2000 సంవత్సరాల క్రిందట వచ్చాడు. ఇప్పుడు అమెరికా వెళ్ళారనుకో, మనం వెళ్ళి అమెరికా వాళ్ళతో ఏం మాట్లాడతాము? ఆ భాష రావాలి. చైనా వెళ్ళామనుకో, వాళ్ళతో మనం ఏం మాట్లాడతాము? ఆ భాష రావాలి. మరి భూమి మీద మనుషుల దగ్గరికి వచ్చాడు అనుకోండి, మనిషి అయితేనే మనిషి మాట్లాడతాడు, లేకపోతే మాట్లాడ్డావు. అందుకని మనిషి రూపం ఎత్తాడు ఆయన. స్తోత్ర చెప్పండి, హల్లెలూయా. నీవు ఒక పక్షితో మాట్లాడాలంటే నువ్వు కూడా పక్షి అవ్వాలి. నువ్వు ఒక జంతువుతో మాట్లాడాలంటే నువ్వు కూడా జంతువు అవ్వాలి. నువ్వు ఒక మనిషితో మాట్లాడాలంటే నువ్వు కూడా మనిషి అవ్వాలి. అందుకని మానవ రూపం ఎత్తి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడనుంది కానీ పుట్టాడనేం లేదు. స్తోత్ర. మత్తయి సువార్త 19, లూకా సువార్త 19:10 ఏముంది? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకములోనికి వచ్చెను. 1 తిమోతి 1:15 ఏముంది? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెను. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు వారు భూమి మీదకి వచ్చి అనేక అద్భుతాలు చేశాడు. నీళ్ళ మీద నడిచాడు, తుఫానును ఆపివేశాడు,
చనిపోయిన వాళ్ళని లేపాడు, రోగులను బాగు చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఇలా అనేక అద్భుతాలు యేసయ్య చేశారు. యేసుక్రీస్తు వారు ఈ అద్భుతాలన్నీ ఎందుకు చేశాడంటే, ఇవి మనుషులు చెయ్యలేరు గనుక నేను దేవుడినన్న సంగతి మనుషులు గుర్తిస్తారని ఆయన చేశాడు. స్తోత్ర. ఎందుకు చేశాడయ్యా ఆయనంటే, ఈ కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి. ఒక వ్యక్తి చనిపోయి లేచాడంటే ఇది మానవుడి వలన సాధ్యం కాదు. చనిపోయిన వానిని లేపాడు గనక ఈయన దేవుడు కాడా? నీళ్ల మీద మనిషి నడవలేడు, మరి నీళ్ల మీద ఇతను నడుస్తున్నాడు అంటే ఇతను మనిషి కాదు. ఈయన పేరు చెప్పగానే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, ఈయన చూడగానే దయ్యాలు వెళ్ళిపోతున్నాయని ప్రజలందరి మధ్యలో అనేక అద్భుతాలు ఆయన చేయటం జరిగిందండి. ఎందుకు చేశాడంటే, ఈయన దేవుడని ప్రజలు గుర్తిస్తారని. 12 మంది శిష్యులను వెంట పెట్టుకున్నాడు. ఈ 12 మంది శిష్యులు మాత్రము యేసుక్రీస్తు వారు చేసే ప్రతి పని దగ్గర నుండి చూస్తున్నారు. మిగతా వాళ్ళని అట్లా ఉంచండి. దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు వీళ్ళు దగ్గరే ఉన్నారు, రోగులను బాగు చేసినప్పుడు దగ్గరే ఉన్నారు, చనిపోయిన వాడిని లేపినప్పుడు దగ్గరే ఉన్నారు. దగ్గరే ఉండి అన్నీ కూడా చూస్తున్నారు. చూసిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, అబ్బాయ్, భూమి మీద నేను వచ్చిన టైం అయిపోయింది, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నా. నేను భూమి మీద పర్మనెంట్గా ఉండటానికి రాలేదు, మీకు భూమి మీద శాంపిల్ చూపించడానికి వచ్చాను, మీకు జస్ట్ శాంపిల్ చూపించడానికి వచ్చాను, ఇక అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. అని నేను ఇప్పటి వరకు ఏ పనులు చేశానో, ఇప్పటి వరకు నేను కొనసాగించిన మినిస్ట్రీని మీరు చేయమన్నాడు. స్తోత్ర. శిష్యులన్నారు, అమ్మో మేమా? ఏంది ప్రభు నువ్వు అనే మాట? ఇప్పుడు దాకా మా వెంటున్నావు, ఇప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? నీవు మమ్ములను వదిలిపెట్టి వెళితే మా పరిస్థితి ఏందన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, మిమ్ములను అనాథలుగా చెప్పు. ఏమన్నాడు? మిమ్ములను అనాథలుగా విడవను. నేను మిమ్మల్ని అనాథలుగా దిక్కులేని వాళ్ళలాగా విడిచిపెట్టి వెళ్తాననుకున్నావా ఏంటి? నేను వెళ్ళిన మాట వాస్తవమే, వెళ్ళిపోతా నేను. కానీ నేను వెళ్ళిపోయేటప్పుడు మిమ్మల్ని మాత్రం అనాథలుగా, దిక్కులేని వాళ్ళగా, ఏ సహాయం లేని వాళ్ళగా వదలను. విడవడంటే అండి అనాథలుగా. కొంతమంది దైవ సేవకులు అనాథలు అంటే, దైవ సేవకుడు ఎన్నడూ అనాథగాడు. మరి అనాథలుగా విడవను అంటే అర్థం ఏంటి? ఆయనేం వెళ్ళిపోతున్నాడు, ఉంది ఒక్కడే, ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోయినాక వీళ్ళు అనాథలకు ఏమవుతారు? మీరు అనాథలుగా ఉండకుండా ఉండటం కోసము మీకోసము పరలోకము నుండి పరిశుద్ధాత్మను పంపిస్తున్నాను అన్నాడండి. అని అన్నాడు. నా సేవ, నా మినిస్ట్రీ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుండి నా పనిని పరిశుద్ధాత్మ దేవుడు కంటిన్యూ చేస్తాడు. అది మిస్టరీ. యేసయ్య ఎంతవరకు సేవ చేసి ఆపాడో, యేసయ్య వెళ్ళినాక ఆ పనిని పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి కంటిన్యూ చేశాడు. అర్థమైందండి? అయితే మీకు ఒక మిస్టరీ, ఒక విషయం అర్థం కావాలి. జాగ్రత్తగా వినండి. వాక్యము మీకు అర్థమగునుగాక. అందరికీ అర్థం అవ్వాలి. మీరు గనక మెలకువతో ఉంటే గ్యారంటీగా అర్థమవుతుంది. స్తోత్రం. మీలో ఎవరికైనా నేను చెప్పే వాక్యం అర్థం కాలేదు అంటే, ఈ ఆంధ్ర తెలంగాణలో ఎవడు చెప్పినా మీకు అర్థం కాదు. నేను చెబితే రాసేస్తే కావాలంటే, నేను చెప్పిన వాక్యం అర్థం కాలేదంటే మీకు తెలుగు కూడా చెప్పిన వాక్యం మీరు అరవాళ్ళన్నా మలయాళం వాళ్ళన్నా ఉండాలి. దేవునికి స్తోత్ర.
ఈ రెండు కాదంటే చెవిటోళ్ళన్న అయి ఉండాలి. హల్లెలూయా. మీరు మెలకుతో ఉంటే చాలు, మీరేం చెయ్యొద్దు, మెలకుగా ఉండండి. అదే అర్థమైంది. అర్థం కాకూడదని ప్రార్థన చేసుకున్నా అర్థమగును గాక. దేవునికి స్తోత్ర. మనందరం ఏం చేస్తామంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని దేవుడి పేరు తెగ చెబుతూ ఉంటాం. దేవుడు ఎలాగున్నాడు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మళ్ళీ చెప్పండి, ఎలా ఉన్నాడు దేవుడు? 2 3 మీరు చెప్పారు కానీ అందరూ చెప్పటం లేదు. పెద్దగా చెప్పండి. మొదటి ఎవరండి? 2 ఎవరు? 3 ఎవరు? మనందరూ అదేగా నమ్మేది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పాటలు ఉన్నాయి, మాటలు ఉన్నాయి. మనం తరచూ అవి వాడుతూ ఉంటాం. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఏం మాట్లాడతామో మనకి తెలీదు. చిత్రం అంటే అదే. మా చర్చిలో ఒక ప్రార్థన చేస్తానికి వచ్చింది. అలా ఆయన గుండె చెప్పండి. అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఆమె అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసి, అయ్యా మా కష్టాలు పోవాలయ్యా, మా బాధలు పోవాలయ్యా, మా సమస్యలు పోవాలయ్యా, మా ఆయన పోవాలయ్యా అంది. దేవుడు ఆమేన్ అన్నాడు అనుకో, తెల్లారి పొద్దునే కోటం. ఏం కోటం? జ్ఞాపకార్థ కోటం. దేవునికి స్తోత్ర. దేవుడు నువ్వేమేం పలికావో అవన్నిటిని కూడా ఎడిటింగ్ చేసి అనవసరమైన తీసేసి అవసరమైన తీసుకుంటాడు. అలా చేయకపోతే సగం భారతదేశం జనాభా తగ్గిపోయింది పాటు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అది వేరే సబ్జెక్టు. జాగ్రత్తగా వినండి. వాక్యం జాగ్రత్తగా విందురుగాక. దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి. 1 2 3 ఓకే కదా. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ తండ్రి అయినటువంటి దేవుడు పరలోకంలో ఉంటాడు. తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడు అంటే ఆయన భూమి మీద ఉండడు. మరి ఎక్కడుంటాడు? పరలోకములో ఉంటాడు. మనం పరలోక ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తాము? మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనములో పరలోకమందున్నా అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎక్కడుంటాడు అంటే, నేను ఏం చెప్తున్నానంటే ఈరోజు తండ్రికి, కుమారుడికి, పరిశుద్ధాత్మునికి ముగ్గురికి ఉన్న వ్యత్యాసం మీకు తెలియాలి. ఈ వ్యత్యాసం మీకు తెలిసిందా, ఇక మీలో దేవుని కార్యాలు స్టార్ట్ అయిపోతాయి. హల్లెలూయా. కొంతమంది తండ్రి దగ్గర కుమారుడిని పెడతారు, కుమారుడి దగ్గర తండ్రిని పెడతారు, ఆయన దగ్గర ఈయన్ని పెడతారు. ఈయన దగ్గర ఒక ఆమె ప్రార్థన చేస్తుంది, యేసయ్యా మమ్మల్ని కాపాడయ్యా, యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి అంది. యేసయ్యని కాపాడమని అడిగింది. ఎవరి నామంలో ప్రార్థన చేస్తుంది? మరి యాకోబుని పిలువురా అందంట ఒక ఆమె. స్తోత్రం. మీరు వ్యత్యాసం తెలుసుకోండి. ఆ పిల్లల్ని కూర్చోబెట్టినాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినండి, తండ్రి అయిన దేవుడు పరలోకములో ఉంటాడు, ఆయన భూమి మీదకి రాడు. ఎందుకు రాడు అంటే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1వ వాక్యము. యెషయా గ్రంథము ఆకాశము నా సింహాసనము, భూమి నా పాద. చాలండి. ఆకాశము నా సింహాసనము. దేవుడి కంట తండ్రి అయిన దేవుడికి ఒక కుర్చీ వేసి కూర్చోబెడితే ఆకాశము సరిపోయింది. ఆయన కూర్చుంటే ఆకాశము సరిపోయిద్ది. కాలు పెడితే భూమి సరిపోయిద్ది అంట. రెండో కాలు ఆడబెట్టమంటావు చెప్పు. స్తోత్రం. కొంతమంది తెలియక, తండ్రి ఇప్పుడే రాయ్యా, కాళ్ళు నెత్తి మీద పెట్టమంట. ఆయన ఏమంటున్నాడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాద. దేవుడు కూర్చుంటే, తండ్రి అయిన దేవుడు కూర్చుంటే ఆకాశం సరిపోయిద్ది.
ఆయన కాళ్ళు పెడితే భూమి మీద ఒక కాలు, ఇంకో గ్రహం మీద ఇంకో కాలు పెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత ఉన్నతమైనటువంటి వాడండి. ఒక వస్తువుని తయారు చేస్తే తయారు చేసిన వాడు వస్తువు కంటే పెద్దవాడై ఉంటాడు. ఒక కుమ్మరి ఉన్నాడు, కొండ చేస్తున్నాడు. ఆడంత కొండ చేయగలడు, ఈ ఇల్లంత కొండ చేస్తాడా? మరి సృష్టికర్త సృష్టి కంటే పెద్దగా ఉంటాడా, చిన్నగా ఉంటాడా? మీరు అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన పరలోకములో ఉంటాడు, భూమి మీదికి రానుగాక రాడు. నువ్వు పిలిచినా రాడు, మీ డాడీ పిలిచినా రాడు. స్తోత్రం. ఒకవేళ ఆయన వస్తే నువ్వు ఉండనే, ఈ భూమే ఉండదు. ఏమైపోయిద్దయ్యా? ఏమైద్ది? కాఫీ పౌడర్ తెలుసా మీకు? కాఫీ పౌడర్ అట్ట అయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా అయిపోయి దుమ్ము ధూళి అయిపోయింది. అందుకని తండ్రి అయిన దేవుడిని పిలవబాకండి. పిలిచినా ఆయన రాడు. నీకు 2 లీటర్ల నీళ్లు కావాలి పిలిచి. దేవునికి స్తోత్రం. ఇప్పుడే రా తండ్రి, ఏడొస్తాడు? ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఎక్కడ కూర్చుంటాడు ఆయన? ఆకాశంలో కూర్చున్నాడు. కాళ్ళు ఎక్కడ పెట్టాడు? భూమి మీద పెట్టలా, ఇంకా పెడితే సరిపోయింది అన్నాడు. పెట్టమంటావని అడుగుతున్నాడు. పెట్టమంటారా వద్దంటారా? దేవునికి స్తోత్రం, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు పరలోకములో సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళడు, ఏమీ చెయ్యడు. ఆయన సర్వ సృష్టికి కర్త. ఈ భూమి ఆకాశములో ఆయన ప్లాన్ అది. ఇక రెండో వ్యక్తి ఎవరు? టైం లేదు కాబట్టి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాను. మీకు దీని గురించి తెల్లారిందాక చెప్పాలి. హల్లెలూయా. ఒకటో తరగతి 7 ఏళ్ళు చదివాడంట. ఇప్పుడు 10th ఎప్పుడు చదవాలి? 7 ఏళ్ళు చదివాడు, 10th ఎప్పుడు చదవాలి మరి? దేవునికి స్తోత్రం. వాడు 10th చదివేసరికి వాడితో పాటు వాళ్ళకి మనవాళ్ళు కూడా పడతారు. అందుకని ఈ పాయింట్ గురించి మీకు చెప్తా ఉంటే టైం అంతా అయిపోయింది. సరేనా? దేవునికి స్తోత్రం. అందుకే నేను వాక్యం చెప్పబోయేటప్పుడు ముందు పునాదేసి ఆ తర్వాత ఇల్లు కడతాను. నేను కొంతమంది టకపాటపా ఇల్లు కట్టేస్తారు, ఎట్టుందో చూద్దామని నెత్తిన పడుద్ది. స్తోత్రం. పునాది లేని ఇల్లు వలె మీరు ఉండకుందురుగాక. వాక్యం చెప్పినాక మీకు ఏమేం డౌట్లు వస్తాయో ముందే అన్నీ చెప్పి తర్వాత వాక్యం చెబుతాయి. మీకు నోరు తెరవడానికి ఏముండదు తర్వాత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక తండ్రి అయినటువంటి దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఏడున్నాడు? మీరు తండ్రిని ఏదన్నా కోరికలు కోరండి, కానీ రమ్మని అడగబాకండి. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? మీ బాధలు తండ్రితో చెప్పుకో, నీ కోరికలు చెప్పుకో, కానీ రమ్మని అడగబాకు. వచ్చావా? కాబీ పొడి గుర్తుపెట్టుకోవడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది. ఇక రెండవ వ్యక్తి ఎవరు దేవునిలో? యేసు ప్రభువారు. వాస్తవంగా తండ్రి అని, కుమారుడని, పరిశుద్ధాత్ముడని ఉండదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు సమానమే. కానీ ఈయన కుమారుడు యొక్క క్యారెక్టర్ వేశాడు కాబట్టి ఆయన తండ్రి అన్నాం. స్తోత్ర. నేను నా తండ్రి ఏకమై ఉన్నామన్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అందరూ ఒకటే. అసలు వాళ్ళలో వ్యత్యాసం కూడా లేదు. ఆయన కుమారుడు యొక్క రూపములో భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఈయన తండ్రి అనాల్సి వచ్చింది. ఓకే, అర్థమైందా? నాకెళ్ళి చూడాలి. హల్లెలూయా. నాకెళ్ళి ఊరిని కూడా ఎట చూడకూడదు. ఊరిని చూసినా ఎట చూసినా నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు భూమి మీదకి వెళ్ళవలసి వచ్చింది. యేసుక్రీస్తు వారు కుమారుడి రూపములో పరలోకంలో నుండి భూలోకానికి
వచ్చాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనము. యోహాను సువార్త, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి. యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రి యొద్ద నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చాడు? లోకములోనికి వచ్చాడు. లోకంలోనికి వచ్చి ఏం చేశాడు? మళ్ళీ తండ్రి దగ్గరికి ఆయన వెళ్ళిపోయాడు. ఏమండి, అంతేనా? మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ మాట. మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వాక్యం. ఇలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత, అర్థమయ్యేటట్టు ఒక్కళ్ళు చెప్పండి, మీకు బహుమానాలు కూడా ఏమి ఉండవు ఇప్పుడు. స్తోత్ర. ఎవరన్నా ఒకళ్ళు అర్థమయ్యేటట్టు చదవండి, చదవండి ఇప్పుడు. ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి. ఇందాక ఎక్కడి నుంచి వచ్చాడని చదివాం మనము. పరలోకం నుండి వచ్చాడు. మరి ఇప్పుడు ఆడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడు? దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. ఆమేన్. ఏం చేశాడు? పరలోకంలో నుండి వచ్చాడు, కొంతకాలం ఉన్నాడు, మళ్ళీ తిరిగి పరలోకానికి వెళ్ళిపోయి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, మధ్యలో తండ్రి యొక్క కుర్చీ ఉంది, కుడివైపున ఇంకో కుర్చీ ఉంది. ఈ కుడివైపు ఈ కుర్చీలోనేమో తండ్రి కూర్చున్నాడు, కుడివైపున కుర్చీలోనేమో యేసయ్య కూర్చున్నాడు. తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నానంటే ఎడమ పార్శ్వాన ఎవరో ఉన్నారనే కదా. స్తోత్ర. చెప్పండి, అర్థమైంది నేను చెప్పిన పాయింట్? నేను మా నాన్నకి రెండో కొడుకుని అన్నాడంటే పెద్దోడు కొడుకుని అని అర్థం. హల్లెలూయా. మా నాన్నకి నేను రెండో కొడుకుని లేదా నేను చిన్న కొడుకుని అన్నాడంటే అర్థం ఏంటి? పెద్ద కొడుకు. నేను కుడివైపున కూర్చున్నానంటే ఏ వైపు కూర్చుంటే ఎందుకు? కుడివైపున ఎందుకు చెప్పారు? ఎడమ వైపున మరొకరు ఉన్నారు కాబట్టి. స్తోత్ర. హల్లెలూయా. ఆ ఎడమ వైపున కూర్చుని ఉన్నటువంటి వాడే పరిశుద్ధాత్మ దేవుడు. అంటే తండ్రికి కుడివైపున యేసయ్య ఉన్నాడు, ఇటువైపున పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు వెళ్ళి అక్కడున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎడికి పంపించాడు? భూమి మీదికి పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 16వ అధ్యాయం యోహాను సువార్త 7వ వచనము. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. స్తోత్ర. యేసయ్య ఏం చెప్పాడు? యేసుప్రభు వారు వెళ్ళిపోతుంటే వీళ్ళు చేతులు పట్టుకున్నారు, అయ్యా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? నేను వెళితే పరిశుద్ధాత్మ దేవుడిని పంపిస్తా, నేను వెళ్ళకపోతే ఆయన భూమి మీదకి రాడు. మీకు అర్థమైందా? తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడో చెప్పండి. యేసుప్రభు వారు ఎక్కడున్నాడు? పరలోకంలోనా భూలోకంలోనా? పరలోకంలో తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడు. మరి భూమి మీద ఉంది ఇప్పుడు ఎవరు? ఇప్పుడు భూమి మీద ఉన్న ఆయన ఎవరు? సంఘంలో ఉందెవరు? సంఘంలో స్వస్థపరిచేది ఎవరు? సంఘంలో అద్భుతాలు చేసేది ఎవరు? సంఘంలో గొప్ప కార్యాలు చేసేది ఎవరు? పిల్లలు లేని వాళ్ళకి సంతానం ఇచ్చేది ఎవరు? రోగులను బాగు చేసేది ఎవరు? అసలు భూమి మీద వర్క్ చేస్తున్నటువంటి వాడు, భూమి మీద పనిచేస్తున్న వారు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. మీకు అర్థమైందా పరిశుద్ధాత్మ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో? పరిశుద్ధాత్మని యొక్క అవసరం ఏంటో తెలుసా మీకు? తండ్రి ఇక్కడ లేడు, కుమారుడు ఇక్కడ లేడు, భూమి మీద ఉంది, భూమి మీద పనిచేస్తుంది, భూమి మీద రన్నింగ్లో ఉంది, భూమి మీద కార్యం చేసేది, సంఘాన్ని స్థాపించేది, అద్భుత కార్యాలు చేసేది
పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఎవరండి? ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. బాగుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడో అపోస్తుల కార్యాల గ్రంథము 1:4 చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథము మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు ఆమేన్. అంటే ఏమన్నాడు యేసుప్రభు వారు? నేను వెళ్ళిపోతున్నాను, నా సేవ మీరు కొనసాగించండి అని చెప్పాడు. నేను వెళ్ళిపోయానని గబగబా సేవకి వెళ్తారేమో, నేను వెళ్ళిపోయినాక నా పని పరిశుద్ధాత్మ దేవుడు స్టార్ట్ చేసిందాకా, పరిశుద్ధాత్మని పొందిన దాకా మీరు వెళ్ళొద్దు అన్నాడు. స్తోత్ర. సేవకుడైనా విశ్వాసి అయినా పరిశుద్ధాత్మ లేకపోతే బలహీనులు, వడ్డివారే. పరిశుద్ధాత్మ కనుక లేకపోతే నీలో శక్తి ఉండదు. పరిశుద్ధాత్మను పొందకుండా నువ్వేమీ చేయలేవు. పరిశుద్ధాత్మను పొందకుండా నీ వలన ఏమీ కాదు. పరిశుద్ధాత్మను పొందకుండా విశ్వాసి పాపాన్ని జయించలేడు, సేవకుడు సేవను కూడా చెయ్యలేడు. పరిశుద్ధాత్మ లేనిదే ఏది జరగదు. అందుకని ఆయన చెప్పాడు, పరిశుద్ధాత్మని పొందండి. పరిశుద్ధాత్మని పొందిందాకా మీరు తొందరపడి వెళ్ళిపోయి మందిరాలు కట్టడము, ప్రార్థనలు చేయటము, దయ్యాల దగ్గరికి పోయి ప్రార్థన చేయడం చేసే దవడ బగల కొట్టిద్దని చెప్పాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చోట నేను దయ్యాన్ని బాగొట్టానండి. ఆ ఊళ్ళో ఒక ఆడ ఉందంట, ఆడ మనిషి. ఆమె ఏం చేసిందంటే, పాస్టర్ గారు దయ్యం బాగొట్టినట్టు నేను కూడా బాగొడతానని దయ్యం పెట్టినా నా దగ్గర తీసుకెళ్ళి అంత దూరం ఎందుకు అందంట. అంత దూరం తీసుకెళ్లాలా, నా దగ్గరికి తీసుకురామని చెప్పి ప్రార్థన చేద్దాం, అందరూ కళ్ళు మూసుకోండి అందంట. కళ్ళు మూసుకునేసరికి చాచా దయ్యం కొడితే ఈ దగ్గర 2 పళ్ళు ఉండి ఇక కూర్చుంటారు. పీట అడ్డం పెట్టిందంట. ఆ పీటను కొడితే 2 ముక్కలైందంట పీట. ఆ పీటని ఆడ పడేసి రోడ్డు మీదకి వచ్చి, దేవునికి స్తోత్రం, ఈ దయ్యం పాస్టర్ గారిని కొట్టలేదు కానీ నన్ను కొడుతుంది, ఈ దయ్యం మీద పక్షపాతం ఉండ దయ్యం అనుకుంటుందా? దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని శక్తిని పొందుకున్న దాకా నువ్వు ఎలాంటి లేనిపోయిన ప్రాక్టికల్ చేయకూడదు. హల్లెలూయా. పౌలు గారు కూడా పుతోను అనేటువంటి దయ్యాన్ని ఎల్లగొట్టాడు. దయ్యమా యేసునామమున పో అంటే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోలేదా? చెప్పండి అండి. వెళ్ళిపోతే ఆ ఊళ్ళో ఒక యవనస్తుడని సాగుడు ఉన్నాడు, కుర్రోడు అనమాట, మంచిగా ఇంకా పెళ్ళి అవ్వాలా, అప్పుడే మంచి ఊపి మీద ఉంటాడు, 100 సంఘాలు కట్టాలని తిరుగుతున్నాడు వీడు. దేవునికి స్తోత్రం. సూపర్ సేవ చేయాలని చెప్పి తిరుగుతున్నాడు. వీడు వచ్చి ఏం చేశాడంటే, నాకు కూడా వరం ఉంది, నేను కూడా దయ్యాలు వెళ్ళగొడతాను అని చెప్పేసి బోర్డు పెట్టి ఫ్లెక్సీ చేయించి అడ్వర్టైజ్మెంట్ చేశాడు. ఇప్పుడు సరుకు లేకపోయినా అడ్వర్టైజ్మెంట్ ఎక్కువైపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన సూట్ వేస్తాడండి, బూట్ వేస్తాడండి, కోట్ వేస్తాడండి, అన్నీ వేసేస్తాడు. నేను మీటింగ్కి వెళ్తే నన్ను అడిగారు, మీరు ఏమీ వేయలేదు ఏందన్నా. లోపల ఏమి లేనప్పుడు బయట వేయాలి. స్తోత్ర. లోపల ఏమి లేకపోతే బయట వేస్తాడు, లోపల ఉంటే బయట ఎందుకు? ఇంకా దేవునికి స్తోత్ర. బూట్ వేసాడు, సూట్ వేసాడు, కోట్ వేసాడు, లోపల మాత్రం తయ్యి తక్కువ అన్నీ మా కామనే పెట్టాడు, నుంచున్నాడు. నన్ను వెళ్ళి అడిగారు, పాస్టర్ గారు మీరు ఏం వేసుకోవాలి, ఇదేంటి తెలసొక్క తెలపెంట వేసుకున్నారు, ఇదేంది 25 ఏళ్ళ నుంచి వేసుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అవన్నీ వేసుకోలేదు ఏందన్నా? నేను అప్పుడు చెప్పాను అన్నమాట, లోపల సీన్ లేదనుకో బయట అన్ని వేసుకోవాలా. ముతక సాగుతుంది కదా, లోన లొటారో, ఆ బ్యాచ్ ఇది.
దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నేర్పింది అర్థమైందా? చాకు పొదనుంది అనుకో, నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. అంటే ఎటు బావాలో అటు వెళ్ళిద్ది. స్తోత్ర. పొదును లేదనుకో, కొంతమంది అడుగుతున్నాను పాస్టర్ గారు, కొంతమంది అద్దుగా అరుతారు. ఎందుకన్నాడు? సరుకు లేనప్పుడు అరుతారు. మరి హల్లెలూయా. సబ్జెక్ట్ ఉన్నప్పుడు అరవాల్సిన అవసరం ఏముంది? యేసు ప్రభు రక్షకుడు. నువ్వు మాట్లాడుతున్నావా పోట్లాడుతున్నావా? స్తోత్ర. అరవాల్సినప్పుడు అరవంటే కానీ ప్రతిదానికి అరిస్తే అడిగి బీపీ ఉంది అనుకోరండి. కొంతమంది సేవకులు కూడా అరుత్య పరిశుద్ధాత్మ అనుకుంటున్నారు. పరిశుద్ధాత్మ అంటే ఏందో చూపిస్తాం మీకు ఈరోజు. హల్లెలూయా. కొంతమంది అనుకుంటున్నారు అరవటం పరిశుద్ధాత్మ. వీళ్ళ అరుపులకి పక్కోడు మైక్ కూడా పెట్టనీయుడు. ఏమండి, ఇంట్లో ఇళ్ళ పక్కోళ్ళు నిద్రపోవద్దా? నిద్రపోవాలా వద్దా? ఏందండి, పాస్టర్లను సపోర్ట్ చేయకుండా జనాలని అంటున్నారు. వీళ్ళు చేసే తప్పుల వల్లనే వాళ్ళు మాట్లాడతారు. అంత పెద్దగా అరిగితే పిల్లోడు నిద్రపోతా ఉంటే ఏమైంది పరిస్థితి? తుళ్ళి పెళ్ళాకూడు. అసలు సువార్త చెబుతానికి అంత పెద్దగా ఎందుకు అరవాలి అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? అరిత్య అంటే ఆత్మ ఉందంట. ఎవడురా చెప్పింది నీకు? గట్టిగా అరిత్తే ఆత్మ ఏంటి? కొంతమందికి తెలియదండి. పెద్దగా అరుతారు. వాళ్ళు అరుపుకి టాపు లేచిపోయింది, చెమటలు పడతాయండి, ఖర్చు తెచ్చిపోయి తిరుగుతారు, మళ్ళీ అరబెట్టి మళ్ళీ ఎరుతారు. దేవునికి స్తోత్ర. చెప్పండి హల్లెలూయా. నేను మీకు చెబుతున్నా, మీ దగ్గర సరుకు మంచిది అవ్వాలి కానీ మీరు కేక పెట్టకపోయినా వచ్చి కొనుక్కెళ్తారు. నువ్వు అరిసినా కానీ డూప్లికేట్ ఇది పోదు. ఎప్పుడైతే అర్థం అవుతుందా? గోళ్ళకు ఆనుకోకండి, మీకు పూనుకొనుగాక. ఏంటది? ఏంటది? దెయ్యం. స్తోత్రం. వీడు నాకు కూడా వరాలున్నాయి, అదున్నాయి, ఇదున్నాయి అని చెప్పి లేనిపోయిన పబ్లిసిటీ అంతా చేసి అదే ఆ ఊళ్ళో ఒక అమ్మాయికి దయ్యం పట్టిందంట. నా దగ్గర అని దీన్ని తీసుకెళ్ళారు. తీసుకెళ్తే వీడు 2 కండిషన్లు పెడుతున్నాడు దయ్యం పోగొట్టడానికి. ఒకటి, నేను దయ్యం పోగొట్టాలంటే ఆ అమ్మాయి ఉన్న గదిలోకి నేను ఒక్కడనే పోవాలి, అంతే, నేను ఒక్కడనే పోవాలి. రెండోది, తలుపేసి దయ్యం వెళ్ళగొడతా. కేకలు పెట్టినా, అరిసినా, గొడవ చేసినా మీరు బయట కూడా తలుపు తీయకూడదు. 2 కండిషన్ల మీద అయితే దయ్యం పోగా. వీళ్ళు అన్నారు మాకు దయ్యం పోవటమే కావాలి, నువ్వేమన్నా చెయ్యి. దేవునికి స్తోత్రం. రోగం తగ్గాలండి, ఏముందైతే ఏమి అన్నారంట. సరే, వాళ్ళ కింద అమ్మాయి కోసం లోపలికి వెళ్ళిపోయాడు. గడిపెట్టి గడిగా తలిపేసినప్పుడు పడి, ఇదిగో అరుపులు కేకలైనా పడితే తీయకూడదు, నేను ముందే చూస్తున్నా. తలుపు గడిపెట్టాడు. లోపలికి వెళ్ళి అమ్మాయి అక్కడ కూర్చొని ఉంది. ఆ అమ్మాయికి వెళ్ళి చూశానంటే, ఏయ్ దైవమా, యేసు నామములో పో అన్నాడంట. ఏమల్ల దయ్యం తునకలా బెనకలా సైలెంట్ కూర్చొని ఏ యేసునామంలో అందంట. ఏ యేసునామం అనుకుని వీడికి ఏం అర్థం కావాలి. వీడు ప్రిపేర్ అయ్యి వచ్చినోడాయా. వీడికి ప్రిపేర్ అయ్యి వచ్చినోడికి అంతవరకే తెలుసు, నెక్స్ట్ ఏం చెప్పాలో తెలియదు. దేవునికి స్తోత్రం. కొంతమంది ప్రసంగాలు అటు రాసినవి చదువుతారు, కరెంట్ పోయింది, ప్రసంగం చదువుతుంటే కరెంట్ పోయింది, అయితే మళ్ళీ చెప్పమంటే కనపడతలే సార్ అంటున్నాడు. హల్లెలూయా. ఈ ప్రిపేర్ అయిన సంగతి. ఇంకొక మీటింగ్ చదువుతుంటే ఆపోయన్న పాయింట్లు అవ్వలేదు సార్ అంటున్నాడు. పాయింట్ లేదేంటి? ఈ ప్రిపేర్ అయినవన్నీ అంటే మాదంతా సిస్టమేటిక్ సార్ అన్నారు. మాది అట్ట ఏం కాదన్న. మరి మీది ఏందన్న? మాది ఆటోమేటిక్ అన్న. స్తోత్ర. ఎప్పుడేం కావాలో అప్పుడు వచ్చింది, ఎప్పుడు ఏది పోవాలో అప్పుడు పోయింది. స్తోత్ర. వీడెళ్ళి ఏ యేసునామం అంటే ఏం చెబుతాడు? వీడు బైబిల్ చదివినాడు అయితే కాదు. పౌలు గారు యేసునామం అన్నాడంట. ఆ దైవద్దంట, నేను పౌలును ఎరుగుదును, యేసును ఎరుగుదును, తమరెవరండి అందంట. ఏం చెప్పాలి? ఇవిడేం చెప్పాలి? వీడు ఆ తను ఊరుకుంటే బాగుండు, లేచి దగ్గరికి వస్తుందంట. దగ్గరికి వస్తుంటే వీడు తలుపు కొట్టి తీయడు తీయడంట. బయట ఏం చెప్పి వచ్చాడు వీడు?
మెల్లగా వచ్చి చొక్కా పట్టుకుందంట. పట్టుకొని ఆ పాటికి వాడికి తడిసిపోయి ఉండిద్ది. 4 వీకిందంట. వామా వాయు అన్నాడంట. బయట ఎందుకు అరుపు తలుపు దిగిపోతుంటే తీయొద్దన్నాడు. బయట తిరిగిట్లా. దేవుడికి స్తోత్రం. లోపల మామూలుగా అంట మీరు కనుక మసాలా నొరతారు చూసారా, తుక్కుగా కొట్టిన తర్వాత మొత్తానికి డోర్ ఎట్టో తీసుకొని బయటపడి రక్కి పెట్టిందంట. రక్తం గారుతుందంట. బయటకు వచ్చి చెప్పేద్దంటే మీరు తలుపు తీరేది రాటంటే తమరేకండి తీయొద్దంది. దేవునికి స్తోత్రం. చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. వినండి, శక్తి ఉండాలి, శక్తి ఉండాలి. శక్తి లేని భక్తి వ్యర్థము అనే సబ్జెక్టు నేను యూట్యూబ్లో చెప్పా, చూడండి. శక్తి లేని భక్తి వేస్ట్. సెల్ ఫోన్ కావాలా మీకు? తీసుకో. పనిచేయదు. కాకపోతే పనిచేయింది ఎందుకు? పనిచేయింది ఎందుకు? ఏదైనా వస్తువు ఉంటే పని చేయాలి, శక్తి ఉండాలి. ఆ శక్తే పరిశుద్ధాత్మ శక్తి. అపోస్తలుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. చాలు, మనకు శక్తి వస్తే చాలు. హల్లెలూయా. మిగతాయి మనమే చేసుకుంటాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అంటే శక్తి ఎందులో ఉంది? పరిశుద్ధాత్మలో ఉంది. మరి ఈరోజు పరిశుద్ధాత్మని పొందావా నువ్వు? కొంతమంది అనుకుంటున్నారు భాషలు మాట్లాడటమే పరిశుద్ధాత్మ, కొంతమంది పెద్దగా అరవటమే పరిశుద్ధాత్మ, కొంతమంది ఏదేదో పరిశుద్ధాత్మ. అవన్నీ చెయ్యి కానీ శక్తి ఏమన్నా ఉందా? అది చెప్పు నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శక్తి పొందుదురుగాక. ఈ రాత్రి పరిశుద్ధాత్మ శక్తి పొందుదుముగాక. పరిశుద్ధాత్మ శక్తి లేనిదే నువ్వు పాపాన్ని జయించలేవు, వ్యసనాలు జయించలేవు, రోగాలను జయించలేవు, దయ్యపు శక్తులను జయించలేవు, అద్భుతాలు చేయలేవు, మహత్కార్యాలు జరగవు. సప్పిడి సంఘంలాగా ఉండిద్ది. కొన్ని సంఘాలలో అద్భుతాలు లేవు, మిరకిల్స్ లేవు, ఆశ్చర్యమైన కార్యాలు లేవు, గొప్ప కార్యాలు లేవు. మరి అపోస్తలుల కాలములో ఉన్నవి ఈరోజు ఎందుకు లేవు? అప్పుడున్న పరిశుద్ధాత్ముడే ఇప్పుడు ఉన్నాడు, ఆయనేం మారలేదు. మరి ఎందుకు జరగడం లేదు అంటే పరిశుద్ధాత్మను ఎలా పొందాలో వీళ్ళకి తెలియటం లేదంట. స్తోత్ర. హల్లెలూయా. కరెంట్ ఉంది కానీ ఫ్యాన్ తిరగట్లేదంట. అంటే అర్థం ఏంటి? ఈ ఫ్యాన్లో ఏదో ఫాల్ట్ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు అందుబాటులో ఉన్నాడు కానీ నువ్వు పొందటల్లా, నీ జబ్బు తగ్గటల్లా. అంటే నువ్వు పొందుకోవటం లేదని అర్థం. ఈరోజు పరిశుద్ధాత్మని ఎలా పొందాలో మీకు 3 మెట్లు చెప్తా. చకచక టైం చాలా అయిపోయింది, అయినా ఒక 3 మెట్లు. అంటే మీరు పొందాలకి, మరి పొందాలా వద్దా? పరిశుద్ధాత్మ పొందాలన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. చాలు, హల్లెలూయా చెప్పండి. చాలులే. మీలో పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు చేయొత్తండి ఒకసారి. దేవునికి స్తోత్రం. దించండి. నేను మిమ్మల్ని ఎందుకు చేయొత్తమనలేదు. పరిశుద్ధాత్మ పొందినట్టు నీకు ఎట్ట తెలుసు? దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. శక్తి వచ్చిందా లేదా అది చెప్పు నాకు. హల్లెలూయా. కొంతమంది దర్శనాలు వస్తే పరిశుద్ధాత్మ ఉందనుకుంటున్నారు, కొంతమంది భాషలు వస్తే పరిశుద్ధాత్మ ఉందనుకుంటున్నారు, కొంతమంది మైకు బయలు పెడితే పెద్ద గరిస్తే
పరిశుద్ధాత్మ ఉందనుకుంటున్నారు. అది తర్వాత పరిశుద్ధాత్మ శక్తి వస్తే ఎదుటివాడికి కనపడునుగాక. నువ్వు చెప్పటం కాదు పరిశుద్ధాత్మ ఉందని, ఎదుటోడు చెప్పాలి. హల్లెలూయా. నీకు పరిశుద్ధాత్మ ఉందని ఎవరు చెప్పాలి? ఒక ఆయన నాకు ఫోన్ చేసి మీరు ఎవరండి అంటే పలానా పేరు చెప్పి నేను ప్రాఫిట్, నేను ప్రవక్తనండి అంటాడు. నువ్వు ప్రవక్త, నువ్వు చెప్పడం ఏంటరా బాబు, ఎదుటోడు చెప్పాలి కదా. ఎవరు గోళ్ళు సొంత డబ్బా డబ్బా కొట్టుకుంటే డబ్బా పగిలిపోయింది. మనలో మనం ఏంటో మన గురించి ఎవరు చెప్పాలి? ఎదుటోడు చెప్పాలి, ఎదుటి వాళ్ళు చెప్పాలి. ఆమె దేవునాత్మ ఉంది ఆమెలో, ఆయనలో దేవునాత్మ ఉంది అని వాళ్ళు చెప్పాలి. సరే, ముందు ఎలా వచ్చిద్దో నేను చెప్తాను. టైం ఎక్కువ లేదు, అయినా సింపుల్గా చెప్తా వినండి. దేవుడు మనతో మాట్లాడునుగాక, దేవుడు మనతో మాట్లాడునుగాక. రైట్, ఎలా వచ్చిందో చెప్తా వినండి. అపోస్తుల కార్యాల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం. అపోస్తుల కార్యాలు పరిశుద్ధాత్మనున్నాడన్న, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. మరి ఏమన్నారు అయ్యగారులు? అప్పుడు అతడు, చాలా ఇంకా అవసరం లేదు, నేను చెప్తా వినండి. ఈ అపోస్తుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయంలో ఏమనుందంటే, పౌలు గారు ఒకసారి కొరింథుకు వెళ్ళాడు. పౌలు గారు కొరింథుకు వెళ్ళినప్పుడు ఆడ చిన్న చర్చ్ ఉందంట, కొంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు. పౌలు గారు ఎవరో ఎవరికి తెలియదు అప్పుడు, ఎందుకంటే ఈ యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇవి లేవు కదా. స్తోత్ర. ఇప్పుడు అందరికీ తెలుసు. అసలు యేసు ప్రభు ఫోటో కనపడతా, అన్ని వీళ్ళ ఫోటోలే. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు ఎవరు తెలియట్లా. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరో సమాజానికి తెలియట్లా, కానీ వీళ్ళు మాత్రం ఎవరో మరి పోజులు పెట్టాలో దిగుతుంటారు ఫోటోలు. పౌలు గారు ఎవరో ఎవడో తెలియదంట. కొద్దిమంది కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళ ప్రార్థనలో పౌలు గారు కూడా వెళ్ళి కూర్చున్నాడు. వాళ్ళు పాటలు పాడుకున్నారు, వాక్యం చెప్పుకున్నారు, ప్రార్థన చేసుకున్నారు, కానుకలు తీసుకున్నారు, ఆశీర్వాదం తీసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. పౌలు గారు అన్నాడు, అసలు ఆ సంఘంలో పరిశుద్ధాత్మ పేరే ఎత్తలేదంట. అప్పుడు పౌలు గారు అన్నాడు, ఏంటి మీరు పరిశుద్ధాత్మ గురించి ఏం మాట్లాడలేదు, ఏం ప్రార్థన ఇది, పరిశుద్ధాత్మ లేని ప్రార్థన అన్నాడంట. పరిశుద్ధాత్మ ఏంటయ్యా, అసలు పరిశుద్ధాత్మ గురించి ఇంతవరకు మేము వినలేదన్నారంట. అప్పుడు ఆయన అన్నాడు, పరిశుద్ధాత్మ గురించి వినకపోతే మరి బాప్తిసం ఎట్ట పొందారు అన్నాడంట. బాప్తిసం ఎట్ట పొందారు అంటే, యోహాను బాప్తిసం ఇచ్చారు కదా నీళ్లలో, మేము కూడా అట్నే బాప్తిసము. అసలు నీళ్ల బాప్తిసమే కాదన్నాడు ఆయన. స్తోత్ర. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వాక్యము. మత్తయి సువార్త, మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో నీకు బాప్తిస్మం ఇస్తున్నాను. అంటే ఏంటి? యోహాను బాప్తిస్మం అనేది మారు మనసు నిమిత్తం ఇవ్వబడింది. నేను మారు మనసు నిమిత్తము నీళ్లతో మీకు బాప్తిస్మం ఇచ్చాను గాని, ఇంకా అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. స్తోత్రం చెప్పు. ఒక ఆయన వస్తున్నాడు, ఆయన నాకంటే శక్తిమంతుడు. ఆయన మీకు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మము ఇచ్చును, అందులో శక్తి ఉంది. హల్లెలూయా. నీళ్ల బాప్తిస్మం మీరు పొందేది ఏందండి? పశువులు కూడా పొందుతాయి. చెరువులో ఈ ధరని దిగి ఆ ధరని లేకపోతే పొందినట్టే కాదా? కొంతమంది నేను బాప్తిజం కూడా పొందా తెలుసా, ఎవరిని బతికియడానికి. అసలు నేను చెబుతున్న బాప్తిజంలో ఏం లేదు. బాప్తిజం పొందడం అనేది చిన్న ప్రిలిమినరీ, చిన్న పాయింట్ అంతే. బాప్తిజం అంటే ఏ బాప్తిజం పొందాలి? పరిశుద్ధాత్మ బాప్తిజం పొందాలి. హల్లెలూయా. నీళ్ల బాప్తిజం ఎవడైనా పొందగలడు. ఈ ఆర్సిం వాళ్ళు అయితే
నెక్కర డాయర్ వేసుకుని పిల్లవాడు కూడా ఎత్తారు. ఆడ పొందితే నువ్వు పొందేది అది. నీళ్ల బాప్తిస్మంలో ఏమీ లేదు. మళ్ళీ చెబుతున్నా వినండి, నీళ్ల బాప్తిస్మంలో ఏమీ లేదు. బైబిల్ చెబుతుంది పొందాలి. అయినా నేను మారు మనసు నిమిత్తమై బాప్తిస్మం ఇచ్చానన్నాడు యోహాను. అందుకనే నీళ్ల బాప్తిస్మాన్ని యేసయ్య బాప్తిస్మం అనరు, యోహాను బాప్తిస్మం అంటారు. స్తోత్ర, హల్లెలూయా. అసలు ఒరిజినల్ బాప్తిస్మం ఏంటి? పరిశుద్ధాత్మ బాప్తిస్మం. అది పొందాలి నువ్వు. మరి ఆయన చెప్పాడు కదా పరిశుద్ధాత్మ పొందాలనగానే. అప్పుడు పరిశుద్ధాత్మ మాకు తెలియ చెప్పమంటే పరిశుద్ధాత్మ గురించి బాగా చెప్పాడంట ఆయన. పౌలు గారు పరిశుద్ధాత్మ గురించి చెప్పగానే వాళ్ళందరి మీద తల మీద చేయబెట్టగానే అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చిందంటండి. స్తోత్రం, హల్లెలూయా. అప్పటిదాకా రాలా. అంటే ఏంటంటే నీకు పరిశుద్ధాత్మ రావాలి అంటే ముందు నువ్వు పరిశుద్ధాత్మ గురించి వినాలి. అది పాయింట్. చెప్పండి, ముందు ఏం చేయాలి? వినాలి. చెప్పండి, దేని గురించి వినాలి? మళ్ళీ చెప్పండి, దేని గురించి వినాలి? చర్చిలో పరిశుద్ధాత్మ గురించి దైవజనులు చెప్పాలి, విశ్వాసులు వినాలి. ఎంతమంది పరిశుద్ధాత్మ గురించి చెబుతున్నారు? ఈరోజు ఆశీర్వాద కూటం అని చెప్పారు. నేను ఆశీర్వాద గురించి 100 ప్రసంగాలు చెబుతా, 100 ప్రసంగాలు చెప్తా. కానీ పరిశుద్ధాత్మ వస్తే 100 ఆశీర్వాదాలు మీకు వచ్చేస్తాయి. హల్లెలూయా. 1 కావాలా 100 కావాలా? నేను మీకు చాపిచ్చే రకం కాదు, చేపలు పట్టడం నేర్పించే రకం అన్నమాట. నేను చాపిస్తే ఇప్పుడే ఎత్తా, నేర్పిస్తే నీ సత్తా, ఇక నీ సరుకు నువ్వు చూసుకోవటమే. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది దాసు పెట్టుకుంటారు, కొంతమంది దాసు పెట్టుకుంటారు. దాసు పెట్టుకోకూడదు. దీపాన్ని మంచం కింద పెడితే మంచం కూడా కాలిపోయింది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు ఐస్ క్రీమ్ జేబులో పెట్టుకున్నాడు అంటే ఏమైంది? ఐస్ క్రీమ్ పుల్ల ఐసులు ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ అంటే పుల్ల ఐసులు తీసుకుని ఎవడో వస్తున్నాడని అడుగుతాడని జైలు పెట్టుకున్నాడు అంట. అరగంట తర్వాత తీశాడంటే ఏముంది? చెప్పండి, ఏముంది? అది దేవునికి స్తోత్రం. పోయి పళ్ళు దొంగకుంటాడులే. ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? వినాలి. మీరు ఏయో చెత్త చెత్త ప్రసంగాలు కాదు వినేది. ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ టీవీల్లో కానీ చెప్పేది ఏంటండి? ఒక్కళ్ళన్నా పరిశుద్ధాత్మ గురించి చెబుతున్నారా? పరిశుద్ధాత్మను పొందుకోమని చెబుతున్నాడు. చెప్పడు, ఎందుకంటే ఆడు పొందలు అసలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క స్పీకర్ అన్నా మీరు పరిశుద్ధాత్మను పొందండి అన్నాడా? ఎందుకు? మనోడికి లేదు అసలు ముందు. దేవునికి స్తోత్రం. మళ్ళీ చెబుతున్నాను, యేసుక్రీస్తు వారు రిఫరెన్స్లు చెబితే చాలా అవుతాయి. అనేక సార్లు మళ్ళీ 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 చెప్పాడు మీరు పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మను పొందకపోతే మీ లైఫే వేస్ట్. అసలు నువ్వు పాటలు పాడు, వాక్యం చెప్పు, వాక్యం చదువు, నువ్వు ఎన్ని చేసినా పరలోకానికి వెళ్ళవు. స్తోత్రం. నా దగ్గర బుల్లెట్ ఉంది కానీ ఆయిల్ లేదు అన్నాడంట. నా దగ్గర ఏముందండి? ఏమి లేదు. ఇప్పుడు ఈడు దాని మీద ఎక్కాలా, అది ఈడినెట్టుకు వెళ్ళాలా? నా దగ్గర పాటలు పాడే వరం ఉంది, వాక్యం చదివే వరం ఉంది. టక్కుని బైబిల్ తెస్తా, రెఫరెన్సులు తెస్తా, అజ్ఞాత ఇజ్ఞాత అన్ని చేస్తా. ఆత్మ లేదంటే నోరు మూసుకొని కూర్చోరా అంటమే. దేవునికి స్తోత్రం. ముందు వినాలి. వినాలి అంటే ఏంటి? దైవజనులు చెప్పాలండి. మరి చెప్తే కదా వినేది. విశ్వాసులకు ఏం తెలుసు చెప్పండి? నేను చెబుతున్నాను కాబట్టి మీరు వింటున్నారు. చెప్పేవాడు లేకపోతే ఆడింటారు. అందుకని పరిశుద్ధాత్మ గురించిన వాక్యాలు మాత్రమే వినాలి. కొంతమంది ఆశీర్వాదం గురించి వింటారు, 1,00,000 ప్రసంగాలు విని సచ్చినా అది రాదు నీకు. స్తోత్రం. పరిశుద్ధాత్మ లేనిదే ఆశీర్వాదం లేదు. పరిశుద్ధాత్మ ద్వారా ఆశీర్వాదాలు నీ మీదకి వచ్చునుగాక. పరిశుద్ధాత్మ లేని విశ్వాసి విశ్వాసే కాదు, పరిశుద్ధాత్మ లేని సంఘం సంఘమే కాదు. నువ్వు సంఘం అని జరుపుకుంటే సరిపోదు అన్నమాట. పరిశుద్ధాత్మ వెరీ ఇంపార్టెంట్. ముందు నువ్వు పరిశుద్ధాత్మ గురించి ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి?
ఏది వింటే అది కావాలనిపించింది. స్తోత్ర. ఎందుకు వినాలి అంటే నీలో ఆశని, నీలో ఆసక్తిని కలిగించేదే వినుట. అందుకని ఎక్కువ పరిశుద్ధాత్మ గురించి వినండి. ఏయో బోధ, ఒకటి సైన్స్ చెబుతా ఉంటాడు. సైన్స్ బడిలో కూడా చెబుతారు, నువ్వు చెప్పేదేంది? దేవునికి స్తోత్రం. సూర్యుడి గురించి నువ్వు చెప్పేదేంది? ఓ బీటెక్ స్టూడెంట్ అయితే మొత్తం చదువుతాడు, పుస్తకం తెచ్చుకుని మనం చదువుకోవచ్చు. పరిశుద్ధాత్మ గురించి చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి చరిత్ర చెబుతా ఉంటాడు. ఇదేమన్నా సోషల్ స్టడీస్ క్లాసా? ప్రజలకు అదంతా అందుబాటులో ఉంది, వాళ్ళు తెచ్చుకుంటారు. నువ్వు ఆత్మ గురించి చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ గురించి మీరు ఎక్కువ వినాలి. వినందే నీకు విశ్వాసం కలగదో. పరిశుద్ధాత్మను పొందడానికి కొన్ని మెట్లు ఉన్నాయి. మొదటి మెట్టు ఏంటంటే నువ్వు బాగా ఆత్మ గురించి, నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుని అభిషేకం వచ్చింది. జనం చాలా మంది పడిపోతారు, కొంతమంది పడిపోరు. ఎందుకు పడిపోరు అంటే ఎననోడు పడిపోడు, వాడికి ఏం తెలియదు. ఆడు సెంటర్లో అంబేద్కర్ బొమ్మ, వాడికి ఏం తెలియదు. తెలియనోడికి ఏం తెలియదు అనమాట, రిసీవ్ చేసుకోడు. దేవునికి స్తోత్ర చెప్పండి. హల్లెలూయా. తెలియనోడికి ఏముందండి? అందుకని మీరు బోధ వినాలి. ముందు మొదట ఏం చేయాలి? వినాలి. ఓకే, సరేనా? చెప్పండి. ఫస్ట్ ఏం చేయాలి? పరిశుద్ధాత్మ కావాలంటే ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? వినాలి. రెండోది ఏం చేయాలో చెబుతున్నా, వినండి. లూకాసు సువార్త 11వ అధ్యాయం. లూకాసు సువార్త 11వ అధ్యాయము 13వ వచనం చదవండి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి. ఇవన్నీ మరి ఉన్నతున్నట్టు చదవండి. పరలోకమందున్న మీ తండ్రి. పరలోకమందున్న మీ తండ్రి. ఆగండి, ఒక నిమిషం ఆగండి. లూకాసు వార్త 11వ అధ్యాయము, అదే కదా, 11వ అధ్యాయము 11 చదవండి. 11వ వచనం. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవుల నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిత్యముగా అనుగ్రహించున నిన్ను. అక్కడ ఏముందంటే అడుగుడి ఇయ్యబడును, వెదగుడి దొరుకును, తట్టుడి తీయబడును అని చెప్పి యేసయ్య ఏమన్నాడు? మీలో ఒక చెడ్డవాడైనటువంటి తండ్రి తన కుమారుడు చేపను అడిగితే పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా? అలా ఇయ్యరు కదా, మంచివే ఇస్తారు కదా. మరి ఒక భూమి మీద ఉన్న మామూలు తండ్రి అలా ఇస్తే పరలోకమందున్న మీ తండ్రి తనను అడిగిన వారికి పరిశుద్ధాత్మ నిశ్చయముగా ఇచ్చును. అంటే ఏం చెయ్యాలి? అడగాలి. ఫస్ట్ ఏం చెయ్యాలి? ఫస్ట్ తర్వాత విన్న తర్వాత ఏం చెయ్యాలి? అర్థమవుతుందా? ప్రార్థనకు వచ్చిన కాడ నుంచి అడుగుడు ఏమన్నావు కదయ్యా, అడుగుడు ఏమన్నావు కదయ్యా, నాకు మంచి ప్లాట్ ఇయ్యయ్యా, ఇల్లు ఇయ్యయ్యా, కారు ఇయ్యయ్యా, అది ఇయ్యయ్యా. నువ్వు కిందకి చదివావయ్యా? అసలు నువ్వు కింద వాక్యం చదివి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆయన అడుగుడి మంది దేని గురించి చెబుతున్నాడు? అడుగుడి ఇయ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును. ఒక తండ్రి ఒకడు తండ్రి తన బిడ్డ వచ్చి రొట్టె కావాలంటే రాయినిస్తాడా, గుడ్డు కావాలంటే తేలినిస్తాడా? అట్లా ఈడు కదా. అలాగే నన్ను పరిశుద్ధాత్మని అడిగితే నేను గ్యారెంటీకి ఇస్తానని చెబుతున్నాడు. ఈడు పైన ఫస్ట్లో ఏం చదివి అడుగుడు ఏమన్నావు కదయ్యా. అందుకనే బైబిల్ చదువుకోవాలి. దేవునికి స్తోత్ర చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం బాగా చదువుదుము గాక. హల్లెలూయా. ఒక పెద్ద ఆవిడ వచ్చి మాట్లాడితే సీనియర్ విశ్వాసం అంటే ఆమె అనాది పునాది క్రైస్తవురాలు.
ఆమె వచ్చి పద్దాకలు ఏమని ప్రార్థన చేస్తుందంటే, నువ్వు అడుగుడు ఈ బడిని అన్నావు కదయ్యా, నువ్వు అడుగు. దేవుడి మీద పోట్లాడుతున్నట్టుంది నాకైతే. నువ్వు అన్నావుగా, అన్నావా లేదా, మాట తప్పుతున్నావు ఇప్పుడు అన్నట్టుగా ఉందన్నమాట. ఇని 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 అని నేను అన్నాను. ఏటమ్మా, అడుగుడు ఈ బడిని చదివే కానీ ఈడు ఈ బడిని చదవలేదా అన్నా. దేవునికి స్తోత్రం. ఆమెకి ఆ వాక్యం గుర్తున్నంత ఈ వాక్యం గుర్తుండదు. హల్లెలూయా. నువ్వు పద్దాకలు అడుగుడి ఈ బడిని అన్నావు కానీ ముందు ఈయుడు ఈ బడిని అన్నాడు కదా అంటే స్తోత్రం. విశ్వాసులు ఎంత తెలివిగల వాళ్ళండి. నీకంత తెలివి ఉంటే నిన్ను చేసినోడికి ఎంత తెలివి ఉండాలి. స్తోత్రం. అసలు నీకే అంత తెలివి ఉంటే నిన్ను చేసినోడికి ఎంత తెలివి ఉండాలి. ఒక శిష్యుడంట శిష్యరికం చేసి గురువు గారి దగ్గరికి వచ్చి వెళ్తా కాళ్ళు పట్టుకొని ఆశీర్వదించమని ఆయనలో ఉన్న శక్తి అంతా లాగేశాడంట. శిష్యుడు మరి తెలివిగలడు. ఇప్పుడు శిష్యులందరూ అట్టంటులే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందరూ కూడా గురువుని మించిన కాదయ్య బాబు, ముంచిన. స్తోత్ర. గురువుని మించినంటారండి. మించినడే మీ దగ్గర ఉండడు, మా దగ్గర లేడు. స్తోత్ర. ఈ శిష్యుడు వెళ్ళి ఆయన కష్టపడి సేవంతా నేర్పిస్తే అన్ని వరాలు ఇస్తే కాళ్ళు పట్టుకొని ఆయనలో ఉన్న శక్తి అంతా లాగేసాడు. ఏ వంకతోటి? ఆశీర్వాదం తీసుకునే వంకతోటి. గురువు ఏమన్నాడంటే తల మీద చేయబెట్టి ఆశీర్వదిస్తూ ఈ నేర్పింది ముందుది వెనకది మొత్తం లాగేసుకొని పోయిరారా అన్నాడంట. స్తోత్ర. నేను అందుకనే చెబుతున్నాను, వాక్యం జాగ్రత్తగా చదువుకోవాలి. ప్రాక్టికల్ వాక్యం ఏదో జోక్గా సరదాగా కాసేపు ఎంటర్టైన్ చేసి వెళ్ళటం కాదు. వాక్యములో ఉన్నటువంటి ప్రాక్టికాలిటీ నీకు తెలియాలి. వాక్యములో ఉన్నటువంటి వాస్తవికత నువ్వు తెలుసుకొని నీ జీవితములో క్రియారూపకముగా వాటిని నీవు అనుభవించినప్పుడే దేవుని శక్తిని పొందుతావు. కొంతమందికి ప్రార్థన అంటే అలవాటు. అందుకనే అసలు ప్రసంగం మొదలు పెట్టినప్పుడే చెప్పా, అలవాటు పడిన దోమ దానికి ప్రార్థన అలవాటు. రోజు అలవాటు అయిపోయింది. ఇంకే కొంతమంది రాడమే అలాగే అలవాటు అంతే. చర్చికి వెళ్తారు ఫాస్ట్. ప్రార్థన అంటే వాళ్ళ దృష్టిలో 4 పాటలు, ఆరాధన, వాక్యము, తర్వాత భోజనం చేయటము, టాటా బై బై వెళ్ళిపోవటం అంతే. యేసయ్య సంఘాన్ని ఎత్తుకెళ్ళినా కూడా ఇంతే చేస్తుంటారు. ఏడా అలవాటు భక్తి ఇప్పటికైనా మానుకొని సరైనటువంటి సేవ, సరైనటువంటి విశ్వాస జీవితంలోకి మనందరినీ వచ్చుదుముగాక. హల్లెలూయా. రైట్. ఫస్ట్ పరిశుద్ధాత్మ గురించి ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి? అసలు ప్రార్థనకు వచ్చి ఏది కూడా దేవుడిని మనం అడగకూడదు, పరిశుద్ధాత్మ ఏమని అడగాలి. పరిశుద్ధాత్మ వస్తే మిగతావన్నీ వాటంతట అవే వెనక మన టాటా ఏసీలో వచ్చునుగాక. మీకు తెలీదు అసలు. స్తోత్ర. హల్లెలూయా. నేను పాస్టర్లందరికీ అదే చెబుతా, మీరు ఆత్మ పొందంటారా బాబు అంటే నాకు మందిరం లేదంటే ప్రార్థన చేయండి, టాయిలెట్ లేదంటే ప్రార్థన చేయండి, నాకు అది లేదు ఇది లేదని ఎన్నో చెబుతాం. అసలు నువ్వు పరిశుద్ధాత్మ పొందు అన్ని తన్నుకొని రాబోతు చూద్దు కానీ. హల్లెలూయా. ఈ పాస్టర్ గారి వాళ్ళకి ప్రార్థన చేసే బొస్సే వచ్చింది. హల్లెలూయా. నీకు ఏం కావాలో చెప్పేదైనా వచ్చింది. ముందేం కావాలి? అది లేకుండా ఏదొచ్చినా ఉపయోగం ఏమి వచ్చినా నువ్వే డేంజర్లో పడిపోతావు. ఒకటి ఏనుగును కొన్నాడంట, మేతకి డబ్బులు లేవంట. స్తోత్ర. ఏనుగును కొన్నాడు, ఇప్పుడు దేనికి డబ్బులు లేవు. నేను ఎండాకాలం మధ్యాహ్నం అంటప్పుడు ఒక తెనాల్లో ఒక చోట ప్రార్థన చేస్తానికి వెళ్ళి మంచి ఎండ కాస్తుంది. ఎండలో వాళ్ళ ఇంటికి వెళ్ళగానే బాగా ఎండ కాస్తుంది. పిల్లలిద్దరూ బయట ఉన్నారు, ఆ ముసలాం ఒకతే ఉంది. నన్ను చూసి లోపలికి వెళ్ళింది. నేను అనుకున్నాను బాగా మంచినీళ్ళు అవుతున్నాయి, ఎదురుగా పెద్ద ఫ్రిడ్జ్ ఉంది, నీళ్ళు ఇచ్చిద్దాం అనుకుంటే మంచినీళ్ళు ఇవ్వకుండా ఆమె ఇప్పుడే వస్తానని బయటికి పోయింది. ఏందిరా మంచి లేకుండా బయటికి పోయింది, కూల్ డ్రింక్ తెస్తానికి పోయిందంటే నాకు తెలీదు. ఆమె వచ్చిందాకా ఏంది బాగా ఎండకి బాగా కళ్ళు బయర్లకు ఎమ్మినట్టున్నాయి. అప్పుడు కార్లు ఇవన్నీ లేవు, బైక్ మీద వెళ్తున్నా. సరే నీళ్లు ఉండకపోతే ఫ్రిడ్జ్లోనే ఫ్రిడ్జ్ డోర్ తీశానండి. వాళ్ళ ఆయన పంచులో
ఆమె చీరలో అన్ని మడత పెట్టి ఉన్నాయి. ఎందులో? నేను కప్పకిని డోర్ వేసా. నేను బీరువా తీశారా ఫ్రిడ్జ్ తీశారా అని తర్వాత నిదానంగా తీసి చూస్తే నిజమే బట్టలు ఉన్నాయి. వేసి మెదకుండా ఏంది నాకు అర్థం కాల. నేను ప్రపంచంలో ఎక్కడ ఈ జోళ్ళా అని అయిపోయిన తర్వాత ఆమె కూల్ డ్రింక్ తెచ్చింది. ఇదిగో అయ్యా అనింది. నేను అమ్మ చిన్న డౌట్ అడుగుతా అన్న, ఈ బీరువాలో ఏం పెట్టామన్నా? అందులోనా నా ఆయన పంచులో నా చీరలు అంది. ఏ చల్లగొంటానికి అన్న. లేదు నాయన కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని. కరెంటు బిల్లు ఎక్కువ. ఫ్రిడ్జ్ పెద్ద ఫ్రిడ్జ్ వాళ్ళ కొడుకు ఎక్కడో అమెరికాలో ఉంటాడు, పెద్ద ఫ్రిడ్జ్ కొడుకు వచ్చి పెట్టాడంట. కొంటున్నప్పుడు బాగానే ఉంది. ఫస్ట్ నెలలో బిల్లు 600-700 వచ్చిందంట. ఏమి గుండె అయిపోయింది. ఇంక ఇది ఎందుకులే అని చెప్పేసి ఊరికి ఎందుకు పోవాలి, అదేమనంటే ఎలకలు కొట్టకుండా ఉంటాయి అయ్యా అంటుంది. స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగానండి. పరిశుద్ధాత్మ వస్తే మిగిలినవి వాటంతటవి వచ్చునుగాక. సరే నువ్వు అడుగుడి మరి అంటున్నావు, ఏమన్నా వచ్చిందా నీకు? ఆయాసం తప్ప ఏమన్నా? నేను ఒక 7 ఏళ్ల నుండి ప్రార్థన చేస్తున్నాను, నువ్వు కూడా చెయ్యయ్యా, నాకు కూడా రమ్మనా ఆయాసం. స్తోత్రం. కీ పాయింట్ పట్టుకోవాలి. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు శక్తి వచ్చునుగాక. పరిశుద్ధాత్మ ఎలా వచ్చింది? 1 వినటం. దేని గురించి వినాలి? మీరు టీవీలో వాక్యం వస్తుందని ఏది పడితే తినకూడదు. యూట్యూబ్లో కొన్ని వేల మెసేజ్లు ఉంటాయి, ఏది పడితే అది ఉండకూడదు. ఆ వాక్యములో పరిశుద్ధాత్మను గురించిన విషయాలు ఉండాలి. వాక్యం ఏదైనా చెప్పొచ్చు, చివరికి దాన్ని అడిగి తీసుకురావాలి. మహిమ పరిశుద్ధాత్మనికి ఇవ్వాలి. అది ఫస్ట్ ఏం చేయాలి, తర్వాత రెండోది ఏం చేయాలి, అడగాలి. టైం అయిపోతుంది కాబట్టి చివరి పాయింట్ చెప్పేస్తున్నా, మధ్యలో ఈయన నగరగొట్టి. మీరు అంతే కదా, టైం అయిపోయింది కదా. 3వ పాయింట్ ఏంటంటే, ఎవరి దగ్గర అయితే పరిశుద్ధాత్మ ఉందో వాళ్ళతో కలిసి పనిచేయాలి. నువ్వు చెప్పండి. పరిశుద్ధాత్మ లేనోడి దగ్గరికి నువ్వు కలిసి పనిచేసినా జోగి ప్లస్ జోగి. అర్థమైందా? నువ్వు పరిశుద్ధాత్మ లేనోడు ఎంత గొప్పోడైతే ఏమి, ఎంత పేరున్న ధనవంతుడైతే ఏమి, మనోళ్ళు ఏం చేస్తారంటే, ఉన్న ప్రాక్టికల్గా చెబుతున్నా, ఏ పాస్టర్లతో కలిసి పనిచేస్తారంటే, కాస్త డబ్బులున్న వాళ్ళు ఏదో చందాలు బొందాలు ఇస్తారులే అని చెప్పి, కాస్త పచ్చగా ఉన్నవాళ్ళు, పెద్ద సంఘాలు ఉన్నవాళ్ళు, కార్లు బోర్లు ఉన్నవాళ్ళు, సంఘాలు ఎక్కువ ఉన్నవాళ్ళు, ఇలా భూ సంబంధమైన దీవెనలు ఉన్న వాళ్ళతోటి కలిసి పనిచేయాలని ప్రయత్నం చేస్తారు. దాని వలన ఉపయోగం లేదు. పర సంబంధమైన ఆశీర్వాదం కోసం నువ్వు చూడాలి. స్తోత్ర చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలో చూపిస్తా. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదును దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు ఆత్మ నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. ఆమేన్. ఇరండి. ఏలియా దగ్గర పరిశుద్ధాత్మ ఉంది. ఏలియా దగ్గర శిష్యరికం చేయడానికి ఎలీషా వచ్చాడు. వింటున్నారా? అందరూ ఒకసారి చేతి హల్లెలూయా చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఎవరు నిద్రపోతున్నారు? ఎవరన్నా
పోతే పొంటి గురకబెట్టకుందురుగాక. ఓకే, పరిశుద్ధాత్మ ఎవరి దగ్గర ఉంది? ఏలియా దగ్గర ఉంది. ఏలియా పెద్ద పాస్టర్ గారు. ఇప్పుడు ఏలియా దగ్గరికి ఎవరు వచ్చారు? చిన్న పాస్టర్ గారు వచ్చాడు. ఎవరు? ఎలీషా వచ్చాడు. ఏలియాకి 4 బ్రాంచ్ సంఘాలు ఉన్నాయంట. ఎన్ని సంఘాలు? ఏమేంటో చెప్పండి. ఏమేంటి? గిలాదు కాదు, గిల్గాలు. గిల్గాలు, ఇంకా బేతేలు, ఇంకా యెరికో, ఇంకా యోర్దాను. ఎన్ని ఉన్నాయండి? 4 ఏపులు, 4 సెంటర్ లైన్కి. ఈ మామూలు విషయాలే. దేవునికి స్తోత్రం. ఎన్ని ప్లేసులు? ఒకటేమో గిల్గాలు, రెండోదేమో బేతేలు, మూడోదేమో యెరికో, 4వదేమో యోర్దాను. 4 చోట్ల 4 బ్రాంచులు కట్టాడు. పెద్ద పాస్టర్ గారికి పోయే కాలం వచ్చింది. దేవునికి స్తోత్రం. పోయే కాలం అంటే పైకి పోయే కాలం, దేవుడి గాడికి పోయే కాలం వచ్చింది. హల్లెలూయా. పై వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన వెళ్ళిపోతున్నాడు. ఆయన దగ్గర 100 మంది శిష్యులు ఉన్నారు. ఏలియా దగ్గర ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. 50 + 50 2. 100 మంది శిష్యులు ఉంటే ఇప్పుడు ఈ సంఘాలు ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? పద్దాకలు ఎంట తిరుగుతున్నటువంటి నెక్స్ట్ ఆయన తర్వాత ఈయనే అనుకుంటున్న ఆయన ఎవరు? ఎలీషా. ఆయన అమ్మటి తిరుగుతుంటే, రే బాబు నీకు ఈ గిల్గాలు ఇస్తాను, ఇక్కడ ఉండిపో అన్నాడంట. నాకు వద్దండి బాబు అన్నాడంట. ఏమి సంఘంలో చందాలు ఎక్కువ రావా? ఇది వద్దా? వద్దు, ఇది సంఘం ఎత్తానంటే వద్దంటే వెంద్రే బాబు అని కొద్ది దూరం పోయాడంట. బేతేలు గీతేలేదు నాకు వద్దన్నాడంట. ఇంద్ర ఇది కూడా వద్దా నీకు? ఎరుకోకపోయాడంట. అరే ఖర్జూర పొడి దొరుకుతారా ఇక్కడ? ఇది వద్దన్నాడంట. యోర్దానికి పోయారు. మంచినీళ్ళు యోర్దాన్ ఇది ఇస్తాను నీకంటే ఇది వద్దన్నాడంట. 4 ఇస్తానంటే వద్దు అన్నాడంట. 4 ఇచ్చినా వద్దంటాడు. ఏంది మరి ఏం కావాలన్నాడంట? నీలో ఉన్న ఆత్మ 2 అంతలు నాకు ఇవ్వు, నేను 40 కట్టుకుంటాను అన్నాడంట. అడిగితే అయ్యే ఉండేవి. ఆ ఆత్మ వస్తే 4 కావాలి, 40 కావాలా? ఆడెవడో కట్టిన సంఘం మనకెందుకండి? మనం కట్టుకోవాలి. కానీ దేవునికి స్తోత్రం. కొంతమంది సంఘాల కోసం తనుకు సచ్చే బ్యాచ్ ఉండారు. ఆడెవడో కట్టింది, ఆడెవడో పిల్లోడిని అంట. అరే నాన్న పిలవరా, నాన్న పిలవరా, నాన్న ఈడు డాడీ నాన్న అంట. వయసు రంగ పోరా అన్నాడంట. దేవునికి స్తోత్రం. ఎవడో పిల్లోడు నీకెందుకు? ఎవడో కన్న బిడ్డ నీకెందుకో? దేవుడు నీకే పట్టజాలనంత దీవెనలు ఇచ్చునుగాక. అసలు సంఘం కట్టడానికి ఏ సేవకుడి మీద డిపెండ్ అవ్వకూడదు. ఆత్మను పొందుకోవాలి. స్తోత్రం. నేను మళ్ళీ చెబుతున్నా, నిజంగా మీరు గనక ఆత్మను పొందుకునే, పాస్టర్ గారు అడగొచ్చున్నాడు, నువ్వు నిజంగా ఆత్మను పొందుకుంటే నువ్వు యాడికి పోకర్లా, జనం నిన్ను ఎత్తుక్కుంటూ వస్తారు. హల్లెలూయా. మనం వెళ్తాం కాదు, అడ్రస్ ఎత్తుక్కొని వస్తారు. ఫలానా అని ఆడు దయ్యం పట్టింది ఆడా బాలా, ఇప్పుడు అడిగి పోవాలి. ఆత్మ ఉండ పాస్టర్ గారికి అడిగి నువ్వు వాళ్ళకి పోబెట్టగల, వాళ్ళు నీకు పోబెట్టి వెళ్తారు. హల్లెలూయా. అసలు వదిలిపెట్టి ఏమడుగుతున్నారు దేవుణ్ణి? ఆత్మ ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి. అన్ని ఆత్మ ద్వారా సమకూర్చబడతాయి. స్తోత్ర. అందుకనే బాగా కట్టె మండాలి అంటే మండే కట్టెమ్మటికి పోవాలి. నేను అందుకే చెప్పా, జోగి జోగి రాసుకుంటే బూడిదే. నువ్వెవరిని ఎత్తుక్కోవాలి? ఎవరు మండుచున్నారా, ఎవరి దగ్గర ఫైర్ ఉందా, వాళ్ళని ఎత్తుక్కోవాలి. కానీ ఎవడే ధర్మం చేస్తాడు, నువ్వు బెచ్చగాడివే ఏంది? కొంతమంది సహవాసాలు ఇలానే ఉంటాయండి. ఎవరితో సహవాసం చేస్తున్నావు నువ్వు? ఆ దైవజనుడు పరిశుద్ధాత్మ అభిషేకం ఉందా నీకు? ఆ అభిషేకం మళ్ళా ఇవ్వగలడా?
అది చూడాలి. కానీ చాలామంది దురదృష్టం అండి సేవకులు, ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు ప్రాబ్లమ్స్ తట్టుకోలేక అటు ఇటు చూస్తారు. అదే వాళ్ళు చేసే మిస్టేక్. స్తోత్ర. వాళ్ళని పిలిచిన దేవుడే నిన్ను పిలిచాడు. వాళ్ళలాగా ఉండాలని కూడా కోరుకోకూడదు నువ్వు. వాళ్ళకంటే గొప్పవాళ్ళలాగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఏలియా ఎన్నండి 7 అద్భుతాలు చేశాడు. ఎలీషా ఎన్ని చేశాడు? ఎట్ట చేశాడు? ఆత్మ వచ్చింది. నీకు అది లేకుండా నువ్వు ఎన్ని తిరిగితే మాత్రం ఏం ఉపయోగం ఉంది? ఒక ఆయన చెబుతాడు, నేను కూటమి అట్ట పెడతానండి, వారాంత కూటమే, మాసాంత కూటమే, ఆంత కూటం, నీ అంత కూడా కూటమి పెట్టుకొని చెప్పి నువ్వు ఆత్మ పొందకుండా 100 కోటాలు పెడితే ఏం జరిగిద్ది అక్కడ? దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రజలు వచ్చినప్పుడు దేవుని శక్తి వారి మీదకి వస్తే వాడు 100 మందిని తెస్తాడు పోయి. హల్లెలూయా. వాడు 100 మందిని తీసుకొస్తాడు. ఒక దయ్యాన్ని నువ్వు వెళ్ళగొడితే ఆ దయ్యం పోయి 7 దయ్యాలు తెచ్చిద్ది. నీ చర్చి సరిపోదు. స్తోత్రం. చాలాపోతే వాళ్ళే వేసుకుంటారు. నీకెందుకు? మీరు వరియాల్సిన అవసరం ఏమీ లేదు. ఆత్మని పొందుదురుగాక. నీకు 3 విషయాలు చెప్పి ఎట్ట పొందాలో. 1 ఏం చేయాలి? 2 ఏం చేయాలి? 3 ఏం చేయాలి? ఆత్మని పొందినోడు దగ్గరికి వెళ్ళి అది గుడ్డోడు అమ్మట చేరామనుకో, గుడ్డోడు స్తోత్ర. గుడ్డోడు అనక మళ్ళీ పోయి అరే మన ఇద్దరం ఒకటి గుడ్డోడు చేయబడి ఉంటా. ఈ గుడ్డోడు ఇద్దరు కలిసి అడిగిపోయాడు, నేను నిన్ను ఫాలో అవుతాను, వెనకమాలే వస్తాను అన్నట్టంట. ముందోడే గుడ్డోడు, ఇటు గుడ్డోడు వెనకమాల పోయాడు. ఆడు డ్రైనేజీలో పడ్డాడు, పడితే పడి ఇటు కూడా పడేసాడు. మంచోళ్ళని వెంబడించుదురుగాక. పరిశుద్ధాత్మనుడే మంచోడు. ఒక మాటలో తేల్చి చెప్పాను మీకు నేను. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ లేనివాడు నా వాడు. ఇప్పుడు ఆత్మ ఎలా వచ్చిందో చెప్పాలి. అది ఇప్పుడు చెప్పడానికి వీలు పడే పరిస్థితి కాదు. ఆత్మ ఎలా వచ్చింది అంటే మనుషులకు ఆత్మ వచ్చినప్పుడు ఎలాగా? భాషలు వస్తాయా, ప్రవచనాలు వస్తాయి, ఇవన్నీ నేను యూట్యూబ్లో చెప్పాను, చూసుకోండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ 3 రకాలుగా వచ్చింది. నేను ముగించేస్తాను, 5 నిమిషాలు అలా చెప్పి ముగించేస్తా. 1 లోపలికి వచ్చింది, 2 మీదికి వచ్చింది, 3 పక్కకు వచ్చింది. ఎన్ని స్టెప్పులు ఉన్నాయి? 1 ఏడికి వచ్చింది, 2 ఏడికి వచ్చింది, 3 ఏడికి వచ్చింది. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. అంతా ఒకటి కాదు. లోపలికి వచ్చినప్పుడు చర్చికి వస్తాం, మీదికి వచ్చినప్పుడు భాషలు వస్తాయి, పక్కకు వచ్చినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. 3 డిఫరెంట్. ఏంది డిఫరెంట్? 3 ఒకటేగా అంటారేమో. దేవునికి స్తోత్ర. చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఒక్కడే వచ్చే పరిమాణం 3 విధాలుగా ఉండిద్ది. ఏమి లేనప్పుడు ఈ గదిలో గాలి ఉందా లేదా? ఫ్యాన్లు గిన్నెలు ఏమి ఆపేశాం. ఇప్పుడు ఈ గదిలో గాలి ఉందా లేదా? ఉందా లేదా? ఉంది కదా. ఫ్యాన్ అయితే అబ్బా గాలి వచ్చి అంటే ఇంతకుముందు లేదా? ఫ్యాన్ ఎంగిన గాలి వచ్చిందంట అంటే ఇంతకుముందు లేదా? మరి ఇప్పుడు ఏమైంది? డోసు పెరిగింది. చెప్పాలి, ఏం పెరిగింది? ఏం డోసు పెరిగింది? గాలి డోసే పెరిగితే పరిశుద్ధాత్మ డోసు పెరగదా? ఫస్ట్దేమో లోపలికి రావటం, మామూలు గాలి ఉంటాం. 2వదేమో ఫ్యాను, కొంచెం నీకు రిలీఫ్ వచ్చేది. 3వది ఏందో తెలుసా? తుఫాను. బయటికి వెళ్ళి కూర్చున్నాం అనుకో, ఎత్తికెళ్ళి పడేసిద్ది అక్కడ. ఆ పవరే వేరు. దేవునికి స్తోత్ర. ఫస్ట్ లోపలికి వచ్చినప్పుడు రక్షణ పొందుతావు, మీదికి వచ్చినప్పుడు భాషలు వస్తాయి, పక్కకు వచ్చినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మీకు నేను తేల్చి చెప్పేస్తున్నా, టైం లేదు కాబట్టి. లోపలికి వచ్చినప్పుడు రక్షణ అందరికి వచ్చిద్ది, ఇది అందరికి వచ్చిద్ది. మీదికి వచ్చినప్పుడు భాషలు మాట్లాడతావు, భాషలు, ప్రవచనాలు, దర్శనాలు, ఓకల్ గిఫ్ట్స్. లోపల వచ్చినప్పుడు ఎవడికి తెలియదు, ఎవడికి తెలుసు. మీదకి వచ్చినప్పుడు నువ్వు భాషలు మాట్లాడుతున్నావు కాబట్టి ఉందేదా. పక్కకు వచ్చినప్పుడు పడిపోతావు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హాస్పిటల్కి వెళ్ళావు, ఇంత ఇంజెక్షన్ ఎక్కిచ్చారు, ఏమైంది? ఇంత వేశారు. మామూలుగా ఉంటాం. ఎంత వేశారు, ఏమైంది?
ఫుల్గా ఇంజక్షన్ మొత్తం ఎక్కి పొడిచారనుకో ఏమైంది? పడతావా పడవా? కొంతమంది ఏం చేస్తారంటే పడిపోతారండి. బైబిల్లో ఉందా? నీ ముఖం ఎప్పుడన్నా బైబిల్ చదివిందేనా? హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేస్తే యేసయ్య చేస్తే పడిపోయారా? యేసయ్యే చెప్పాడు నాకంటే గొప్ప నువ్వు చేస్తావురా పో అని. చెప్పాడు లేదు యేసయ్య? పౌలు గారి యొక్క వస్త్రం తగలగానే, పౌలు గారి వస్త్రం తగలగానే జనం స్వస్థత వచ్చిందా? జనాలు పడిపోయారా? అసలు పౌలు గారే పడిపోయి 3 రోజులు తగలేగలేదా? కొంతమంది నోరుందని అడ్డగాడిదిలాగా మాట్లాడతారు పాస్టర్లు కూడా. నీకు తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే ఊరుకో. గడిపోతాను బైబిల్లో ఉందా? యేసుప్రభు చేసి అసలు యేసుప్రభు చేశాడా? యేసుప్రభువు నడికట్టు తగలగానే రోగాలు పోయినాయి ఆడన్నా? లేదు కదా. పేతురు గారు నీడబడి యేసుప్రభు నీడబడి ఇవ్వడం లేచాడా? అంటే యేసుప్రభు కంటే పేతురు గొప్పవాడా? యేసయ్యే చెప్పాడు నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నేను ఇవన్నీ బైబిల్లో చూపిస్తే మీకు లేట్ అవుతుంది. అర్ధరాత్రి అయిపోయింది, లేట్ అవుతుంది. అందుకని పరిశుద్ధాత్మ కొంచెం వచ్చినప్పుడు, ఇంత గుళ్ళెంత వచ్చినప్పుడు నువ్వు రక్షణ పొందుతావు అంతే. నువ్వు రక్షణ పొంది దేవుడిని ఉద్ధరించలేవు. దేవునికి స్తోత్రం. నువ్వు రక్షణ పొందావు కానీ ఉండిద్దో ఊడిద్దో కూడా తెలియదు. మళ్ళీ బారికి వెళ్తావు బీరికి వెళ్తావు ఎవడికి తెలియదు. కొంచెం పెరగాలి పరిశుద్ధాత్మ. అప్పుడేమవుతాయి? భాషలో ప్రవచనాలు, దర్శనాలు వస్తాయి. అప్పుడు ఎదుటోడికి అర్థమైంది పరిశుద్ధాత్మ ఉండట్టు నీలో. కానీ దానివల్ల ఎవడికైనా ఉపయోగం అంటే ఎవడికి ఉపయోగం లేదు. నువ్వే కాసేపు మాట్లాడి కూర్చుంటావు. నీకు ఉపయోగం. దేవునికి స్తోత్రం. 3వది పొంగి పర్లే అనుభవము. ఇది నీలో నుండి ఎదుటివాడిలోకి ప్రవహించింది. హల్లెలూయా. చెప్పు హల్లెలూయా. మనిషి ఎప్పుడు పడిపోతాడో తెలుసా? డోస్ ఎక్కువైనప్పుడు, మెడిసిన్ డోస్ ఎక్కువైపోతే ఏం చేస్తారు? పడిపోతారు. ఈ కాళ్ళీ వైర్ను ఇది పట్టుకుంటే ఏమన్నా అయిద్దా? కరెంటు వైర్ పట్టుకోండి ఏమైద్ది? ఒక ఆయన అంటాడు నేను చూస్తేనే నమ్ముతా. అప్పుడు ఆయన ఏం పుట్టుకోవాలి? అప్పుడు చూస్తాడు, నమ్ముతాడు. స్తోత్ర. కొంతమంది ఏం క్యాన్సర్ తగ్గిందా? తోమా వాళ్ళ చెల్లెలేమే. స్తోత్ర. తోమ యేసయ్య వచ్చాడంటే నేను నమ్మను, ఏళ్ళు పెట్టి చూసినా నమ్మను. తీసుకెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేపియాలి, రిపోర్ట్ రావాలి, అప్పుడు కూడా నమ్మను. ఆ రిపోర్ట్ కరెక్ట్ కాదు. కళ్ళున్న గుడ్డోళ్ళని యెషయా గ్రంథంలో యేసయ్య అన్నాడు. స్తోత్రం. తోమాతో చెప్పాడు చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు. దేవుని శక్తి నీలోకి వస్తుంది. వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? పడిపోతావు. కరెంటు నీలోకి వస్తే ఏమవుతుంది? పడిపోతావు. మందు నీలోకి వస్తే ఏమవుతుంది? తాగినోడు కూడా ఫుల్గా తాగితే ఏమైపోతాడు? ఎక్కువైతే ఏం చేస్తాడు? ఒక చిన్న ఇంత తాగితే ఏమవుదు? డోస్ ఎక్కువైతే మరి దానికి అంత పవర్ ఉంటే పరిశుద్ధాత్మకి అంత పవర్ ఉండాలి. అర్థమైందా నేను చెప్పింది? హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకుముందు నేను ఎడవల్లో వచ్చినప్పుడు చెప్పి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరు? ఒక ఇద్దరు రండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇద్దరు. అంటే పరిశుద్ధాత్మ ఓవర్గా వచ్చి పడిపోయే బ్యాచ్ ఉంటారు కదా. ఎవరండి? ఇద్దరు మగవాళ్ళు రండి. నువ్వే వచ్చావా? మనోళ్ళు దేనికి అన్నిటి వెనక్కుంటారు, ఆశీర్వాదకు ముందు ఉంటారనమాట. నువ్వు రావద్దు, ఆడే ఉండు. ఆ చెట్టు పట్టుకో, ఏమన్నా అయిందా? ఆయనకి అయిందా? ఈ చెట్టు పట్టుకో, ఏమన్నా అయిందా? అది స్టాండ్ పట్టుకో, ఏం కావాలా? ఏం అవట్లేదండి నీకు? ఇది పట్టుకో, ఏమన్నా అయిందా? అది పట్టుకో, అక్కడ కరెంటు జాయింట్ ఉంది, అది పట్టుకో.
అయిద్దా? ఏమన్నా అయిద్దా? అయిద్దా? ఏమన్నా కరెంట్ జాయింట్ పడుకుంటే ఏమన్నా అయిద్దా? అయిద్దా? ఎందుకని మరి ఈ పట్టుకుంటే ఎందుకు కొట్లా? ఇందులో లేదు, ఏం లేదు. పవర్ లేని దగ్గర ఏముంది సీన్? ఏం లేదు. అది పట్టుకో. పట్టుకుంటావా? పడుతుంది. ఇదేందో తెలుసా? ఎవరిది ఇది? నా మాస్క్ పట్టుకో, కళ్ళు మూసుకో. హల్లెలూయా, చప్పట్లు కొట్టు. ఇది కొంతమంది అనుకుంటారు నడతారండి. ఆయన ఎవరు నెట్ట రే పెట్టుకునేవు తీసుకురా. హల్లెలూయా. ఎవరి అబ్బాయి? ఎవరబ్బాయి? వాళ్ళ ఆడుకు పరిశుద్ధాత్మ పొందాడా? ఇట్లారా, ఇడు కూడా పొందాడంట. కొంతమంది ఏం చేస్తారంటే నెడతారు. కళ్ళు మూసుకో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇప్పుడు వీడిని నేను నెట్టానా? మరి నెట్టారంటారు ఎందుకు? కొంతమంది జరగంగానే ముందు నువ్వు చూడు, పరిశీలన చేయకుండా అసలు నేను నమ్మను, అసలు నీకంటే ముందు పుట్టింది ఆ మాట. ఇవన్నీ జరుగుతాయా? అందరికీ జరగవు, నమ్మిన వాళ్ళకి జరుగుతాయి. అందరికీ కాదు, నమ్మినోడికి జరుగుతాయి. అర్థమైందా? భాషలు అందరికా? నమ్మినోడికి. ప్రవచనాలు అందరికా? నమ్మినోడికి. రక్షణ అందరికా? నమ్మినోడికి. అసలు పరలోకం అందరికా? నమ్మినోడికి. అవైలబిలిటీ అందరికీ ఉంది. నువ్వు నమ్మలేదనుకో, నేను ఇంకో వాక్యం చెప్పి యూట్యూబ్లో, నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము అని. అది చదువుకోండి, అదేనండి బాగా. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మిన వాళ్ళకి జరుగుతాయి. ఒక మాట చెప్పి ముగిచ్చేస్తా, నేను ఎక్కువ జర్నీ చేయాలి నైట్. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 17వ వచనం. 16వ అధ్యాయం 17వ వచనం. నమ్మిన వారి వలన. ఎవరి వలన? నమ్మిన వారి వలన. ఎవరి వలన? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఈ సూచక్రియ కనబడి ఏంటయ్యి? ఏవనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు. దయ్యాలు వెళ్ళగొడతారు. ఇంకా క్రొత్త భాషలు మాట్లాడుదురు. మాట్లాడతారు. ఇంకా పాములను ఎత్తి పట్టుకుంటారు. ఇంకా మరణకరమైనది ఏది త్రాగినా మీకేం కాదు. ఇంకా రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పాను. ఆమేన్. ఎవరి వలన? నమ్ము. మిరకిల్స్. స్తోత్ర. హల్లెలూయా. నేను అందరికి చెబుతున్నాను, నమ్ము. నేను ఇంకొక చిన్న సాక్ష్యం కూడా చెబుతా, వినండి. నేను ఇక్కడికి రాబోయే ముందు ఆదివారం ఒక అమ్మాయి ప్రెగ్నెంట్, డెలివరీకి తీసుకెళ్లారు. డాక్టర్ గారు చెప్పాడంట, తల్లి బతికితే బిడ్డ చచ్చిపోయిద్ది, బిడ్డ బ్రతికితే తల్లి చచ్చిపోయిద్ది, ఒకళ్ళే బ్రతుకుతారు. లోపల పరిస్థితి అలా ఉందని చెప్పారంట. నాకు ఫోన్ చేశారు వాళ్ళు. నేను చెప్పాను వాళ్ళకి, ఆ డాక్టర్ ఆ మాట చెప్పాడు. పరలోకపు డాక్టర్ చెబుతున్నాడు, తల్లి బిడ్డలకి ఏం కాదు, ఆపరేషన్ చేయమని చెప్పా. ఆపరేషన్ చేశారు, అయిపోయింది. వాళ్ళు డాక్టర్తో చెప్పారంట, ఏమని? తల్లి బతికిండి, బిడ్డ చచ్చిపోయినా పర్లేదని. ఆపరేషన్ చేశారు, తల్లి బిడ్డ ఇద్దరు చక్కగా ఇంటికి వచ్చారు. స్తోత్ర. నిన్న ఆదివారం ఫోటో కూడా లైవ్లో చూపించాను, చూడండి. నమ్మితే ఏదైనా జరుగుతుంది. నీలో క్యాన్సర్ పోయిద్ది, నీ బ్రెయిన్ ట్యూమర్ పోయిద్ది, నీ గుండె జబ్బు పోయిద్ది, నీకు ఏదున్నా పోయిద్ది. నమ్ము. బాగుపడకపోవటం పాస్టర్లో ఉండదు, నీలో ఉండిద్ది. నువ్వు నమ్మితే యేసయ్యే వచ్చి, నమ్ముతున్నావా అంటే నువ్వు నమ్మకపోతే యేసయ్య కూడా చేయలేడని అర్థం. అంతే మరి అర్థం. మీరందరూ నమ్మండి. ఇప్పటిదాకా చేసిన పరిచర్య కాదు, అందరూ కూడా ముందు దైవ సేవకుడు ఆత్మ పొందుకోవాలి. ఆత్మ పొందుకోవడం అంటే ఆ శక్తి, సూపర్ న్యాచురల్ పవర్ అనేది రావాలి. పట్టుకోగానే మనిషిలో శక్తి ఉండాలి, అయస్కాంతంలో శక్తి ఉండిద్ది.
ఆ శక్తి ఒకళ్ళలో నుంచి ఒకళ్ళలోకి రావాలి. అగ్ని ఒకళ్ళలో నుంచి ఒకళ్ళకి మండుకుంటూ ఉండిద్ది అన్నమాట. అది రావాలి. అది వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఎదుటోటి దయ్యాలు బావాలి, రోగాలు బావాలి, ఆటో నిండా జనాన్ని తేవాలి. అది సేవ అంటే. స్తోత్ర. మంచిది, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో అందరూ కూడా మోకరించి ప్రభు సన్నిధిలో మనము ప్రార్థించేద్దాం. ఈ రాత్రికాల వేళ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అదిగో మనము విశ్వసించి అడుగుట ద్వారా, ఆ పరిశుద్ధాత్మను గురించి వినుట ద్వారా, ఆ పరిశుద్ధాత్మను అడుగుట ద్వారా, ఆ పరిశుద్ధాత్మ గురించిన ఆశ మనలో కలుగుట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తున్నాడు. ఈ రాత్రికాల వేళ సమయంలో ఇక్కడున్న మనమందరము కూడా కొద్ది నిమిషాలు ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపనని అందరూ కూడా చేతులెత్తి కొద్ది నిమిషాలు 30 సెకండ్లు పరిశుద్ధాత్మ కొడుకు అడుగుదాం. అందరూ కూడా అయ్యా నన్ను శుద్ధీకరించినాను, నీ ఆత్మతో నింపనని అడుగుదాం. అయ్యా నీ శుద్ధీకరించిన ఆయన, అయ్యా నన్ను నీ ఆత్మతో నింపని అని అడుగుదాం. అందరూ కూడా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపండి. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా నా మీదకి దిగి రండి అయ్యా, నాలో దిగి రండి అయ్యా, నా పైనకి రండి అయ్యా, నా పక్కకు రండి అయ్యా. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం, స్తోత్రం. శాలారా తులాబా రీ తులాబా షందాలారాబా కలాబా. పరిశుద్ధాత్ముడా దిగి రండి అయ్యా. ఇప్పుడైనా ప్రతి కట్టెలు పడేయబడాలి. అడుగుదాం ఈ రాత్రి, అడుగుదాం యేసునామములో. శాలా రీమోనా శిఖ ఓ రబా తులాబా షలా తులాబా కలాబా. పరిశుద్ధాత్ముడా రండి నాయన. అయ్యా ఈ రాత్రి ఒక నూతన క్రియ ఇక్కడ జరిగించండి. నీ సూచక్రియలు ఈ రాత్రి చూడాలయ్యా. నీ బలమైన ఆత్మని ఇక్కడ చూడాలయ్యా. నీ ప్రభావాన్ని రాత్రి చూడాలయ్యా. మీరు సహాయమని చేయని నాయన. పరిశుద్ధాత్ముడా నీ సన్నిధి ఇక్కడ కుమరించండి. అడుగుదాం, అందరూ దాహంతో అడుగుదాం. అడుగు ప్రతి వాణి పైన అదిగో పరలోకపు తండ్రి, మన తండ్రి పరలోకమందున్నాడు. ఆయన అడుగు వాణి నిశ్చయముగా తన ఆత్మను అనుగ్రహిస్తాడు. రా తులా శిఖల పరిశుద్ధాత్ముడా నీ సన్నిధి దిగి రానివ్వండి నాయన. హోలా తులామా శిఖాందల రబాషాల. హల్లెలూయా, హల్లెలూయా. షాలాందల రకాందల రబాషాల. అడుగు ప్రతి వాడి పైన, అడుగు ప్రతి వాడి పైన. Rala shalandala raba kalaba, rashala tulaba kalaba tulaba, ram tulaba shala tula karaba talaba. Hallelujah, shandala bakalandula baratura, rikandala rashala. ఇప్పుడే అడుగు ప్రతి వాడి పైన, అడుగు ప్రతి వాడి పైన అగ్ని అభిషేకం దిగులుగాక, పైనుంచి శక్తి కుమరించబడుగాక. ప్రభువా ఈ రాత్రి నీ ఆత్మను పంపునాయన. ప్రభువా నీ సన్నిధిని పంపునాయన. ప్రభువా నీ సన్నిధి పంపునాయన. ప్రభువా రాలా శినాంతుల బకలబల కలబ. హల్లెలూయా, 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 హల్లెలూయా. అడుగుదాం, దాహంతో అడుగుదాం, అడుగుదాం అందరూ కూడా దాహంతో. శాలాందాల రీ